వాలంటీర్స్ మొత్తం కూడా కార్డులు మెల్ల వేసుకోండి, ఎందుకంటే అది మంచిగా ఉంటది. మనకి అక్కడ సర్వీస్ ఇస్తున్నట్టు వాళ్ళకి మంచిగా అవన్నీ కూడా మెల్ల వేసుకోండి. అన్ని జేబులో పెట్టుకోమాక. రజక బిడ్డలు మంచి ఇక్కడ సేవ చేస్తున్నారనేది వాళ్ళకు కూడా తెలుసుకోండి. వచ్చే బిడ్డలు రజక మహాసభకు ఇచ్చేసినటువంటి రజక కుటుంబ సభ్యులందరికీ స్వాగత నమస్కారాలు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జై రజక జై రజక జై రజక జై రజక జై రజక జై రజక రజక సంఘం వర్ధిల్లాలి రజక సంఘం వర్ధిల్లాలి రజకుల ఐక్యత వర్ధిల్లాలి రజకుల ఐక్యత వర్ధిల్లాలి రజకుల ఐక్యత వర్ధిల్లాలి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ఖమ్మం పట్టణ జిల్లా నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన ఖమ్మం పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య గారిని స్టేజీ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే మా జిల్లా నాయకులు పంతంగి వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజీ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే మా జిల్లా నాయకులు రేగళ్ళ సీతారావు గారిని స్టేజీ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే మా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కన్వీనర్గా నియమించినటువంటి మా తమ్ముడు కంటాల నరసింహరావు గారిని కూడా స్టేజ్ మీద చైర్లో కూర్చోండి అమ్మా, అందరు చైర్లో కూర్చోండి. త్రీ టౌన్ కన్వీనర్ తాత్కాలిక కన్వీనర్ గట్ట ఉపేంద్ర గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. అలాగే టూ టౌన్ కన్వీనర్ కొలిపాక వెంకట గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. గట్టిగా చప్పలు కొట్టాలి. పెద్దలు వస్తున్నప్పుడు మన నాయకులు మనమే గౌరవించాలి ఘనంగా. అలాగే మా ఖమ్మం పట్టణ మాకు పెద్దలు పూజ్యులు మా నాయకురాలు రేగళ్ళ మావిడాల ఆగ్రత్వం గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మా సోదరి చింతల రేణుకా గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. బొట్టు ఉపేంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. తెనాలి వీరబాబు గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. మా ఖమ్మం వన్ టౌన్ మా మిత్రుడు మా తమ్ముడు గోలి రామారావు గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. కాకురాల నరసింహరావు గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అందరు గట్టిగా కొట్టండి, చప్పట్లు కొడుతుండాలి మన నాయకులు. మా తమ్ముడు మిట్టపల్లి శంకర్ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే జక్కుల వెంకటరమణ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. జై రజక గట్టిగా చప్పట్లు కొడదాం. అన్నగారు పేరు చెప్తున్నారు. కూడా తరగయ్య గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. దర్గయ్య గారు వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. గొల్లపూడి మా మిత్రుడు మాకు ఎంతో సహాయం చేసిండు. మా సంగపాక నిర్మాణంలో ఎస్టిమేషన్ ఇచ్చి ఒక 3-4 రోజుల్లో మాకు అందించిన నా తమ్ముడు జడ్పీ సూపరింటెండెంట్ గొల్లపూడి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. గండ్రాజ్ వెంకట గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారిని అలాగే స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. మా అల్లుడు పంతకి వెంకన్న గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. జై రజక జై రజక. అలాగే కార్యక్రమం ప్రారంభోత్సవం చేయాలని దీప ప్రజలు చేయాలని అందరినీ శరీరికి దిగాలని కోరుకుంటున్నాం. కోటలను అందరు కూర్చోండి. మనం ఐలమ్మ గారి పాటతోటి మనం ధూమ్ధాం కార్యక్రమం చేసినాక ఒక పాట పాట పాడదామన్నా వచ్చిన పాటలు
శ్రీనివాస్ గారు ధైర్యం చేశారు. దయచేసి ఆనంద అమరులారా అమర వీరులారా అందుకోండి రజకుల వందనాలు మా చాకలన్నల వందనాలు. కడుపుల పుట్టిన కన్న బిడ్డవు రాయపర్తి మండలములోని కిష్కాపురముల పుట్టిన బిడ్డవు పాలకుర్తి గ్రామంలో నా నరసయ్యను మనువాడినావు తెలంగాణ తొలి వీరవనితగా గుర్తింపెంతో పొందినావు మా గుర్తింపెంతో పొందినావు తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డమ్మ మా ఆత్మ గౌరవం నింపిన తల్లి చాకలి అయ్యమ్మ మా చాకలి అయ్యమ్మ. పిడికిలెత్తి పోరాడినవమ్మ ఆ తెగింపుతోనే వ్యక్తి చాకిరికి చలమగీతం వచ్చిందమ్మ నీ కొమ్మును నడుముకు చుట్టిన నాడే వరదనము తోట ముడిచిందమ్మ వంగి వంగి దండం పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించినవమ్మ నువ్వు శివంగిలా గర్జించినవమ్మ. తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డవమ్మ మా ఆత్మ గౌరవం నింపిన తల్లి చాకలి అయ్యమ్మ మా చాకలి అయ్యమ్మ. చూసే కళ్ళకు నరసైనావు
కయ్యిరి సంగం వ్యక్తిరి ఒక్క కయ్యిరి సంగం వ్యక్తిరి గోదావరి గని గడ్డ మీద నీ విగ్రహం పెట్టినమమ్మ 60 ఏళ్ళ చరిత్రను టీఆర్ఎస్ రాసెను టీఆర్ఎస్ రాసెను టీఆర్ఎస్ రాష్ట్ర సమితిని కలుపుకొని ముందుకు పోదాం కలుపుకొని ముందుకు పోదాం తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డమ్మ మహాత్మ గౌరవం నింపిన తల్లి చాకలి అయ్యమ్మ మా చాకలి అయ్యమ్మ అనగారిన ఈ బతుకుల కోసం అనగబడ్డ మన పేదల కోసం ఎవరందరినీ తరిమి కొట్టిన ధైర్యము నీదమ్మ ఆ శౌర్యము నీవమ్మ తెలంగాణలో పుట్టిన తల్లి ఆడబిడ్డమ్మ మహాత్మ గౌరవం నింపిన తల్లి చాకలి అయ్యమ్మ మా చాకలి అయ్యమ్మ థ్యాంక్ యూ గుండెపర్తి శ్రీనివాస్ గారు. చాకలయ్యమ్మ గారి చరిత్రను వివరిస్తూ చక్కటి పాటతోటి మమ్మల్ని అందరినీ ఆదరించారు. మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వల్ పాటించండి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లు. ఐలమ్మ గారికి జోహార్. ఐలమ్మ జోహార్. ఐలమ్మ జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, జై మడలయ్య, జై మడలయ్య. కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కన్వీనర్ కడతాల నరసింహరావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. హలో, ఇక్కడికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు పెద్దలు రైగల్ల కొండలన్న గారికి, అట్లనే మన రజక సంఘం జిల్లా నాయకులు, డిసిఎంఎస్ డైరెక్టర్, మాజీ కౌన్సిలర్ గారు జగ్గు లక్ష్మి గారికి, మన రజక సంఘం జిల్లా నాయకులు రైగల్ల సీతారామన్న గారికి, అలానే రజక సంఘం జిల్లా నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు గారికి, అన్న జక్కుల వెంకటరమణ గారికి, తమ్ముడు కొలిపాక వెంకట్కి 2 టౌన్ కన్వీనర్, అట్లనే బొడ్డు ఉపేందర్కి తమ్ముడు, అట్లనే అన్న తెలాని వీరబాబు అన్నకి, శంకర్ అన్నకి, కండ్రాతి వెంకటేశ్వర్లు అన్నకి, ఇక్కడికి దర్గయ్య అన్నకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా మన రజక సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజున ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రజకుల ఐక్యత. 3 టౌన్ ఏరియా నుంచి ఇచ్చేస్తున్న బాతిరాజు కనకయ్య అన్నకి స్వాగతం. రజక సంఘం తరపున వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కనకయ్య అన్న గారిని. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గొట్టెపర్తి సీనన్న కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గడ్డం ఉపేంద్ర అన్న, గడ్డం ఉపేంద్ర అన్న 3 టౌన్ కన్వీనర్. రజకుల యొక్క ఐక్యత కోసం మనం లింగంపల్లి సైదులు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
కులంలో ఒక ఐక్యత తీసుకురావడం కోసం ఇక్కడ ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి రజక పెద్దలు అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రజక కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం అనేది 6 నెలల క్రితం మనం జరుపుకున్నాం. చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం. మనందరికీ తెలుసు ఆ విషయం. చాలా గ్రాండ్గా మిగతా కులాలకు దీటుగా మనం అందరం కూడా మనలో కూడా ఐక్యత ఉంది, అందరూ కలుస్తారు, చేసుకోగలుగుతున్న ఉద్దేశంతో చాలా బాగా చేసాం. మీరందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత మనలో వచ్చినటువంటి ఆ యూనిటీని పోకూడదని చెప్పేసి పెద్దలు జగ్గుల లక్ష్మయ్య అన్న, రేగల సీతారాములన్న గారు, కొండలన్న, పంతంగి వెంకటేశ్వర గారు వీళ్ళంతా కలిసి మనం ఖమ్మం టౌన్లో మన రజకుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలి, ఒకరికొకళ్ళు సహకరించుకోవాలి. మనలో యూనిటీ లేకపోవడం వల్లనే చాలా సందర్భాల్లో మనం అవమానాలకు గురవుతున్నాం, ఇబ్బందులకు గురవుతున్నాం, మనకి రక్షణ లేకుండా పోయింది అన్న ఉద్దేశాలతోటి టౌన్ వైజ్ కమిటీలు వేసుకుందామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి 2 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ కలిపి ఒక 2 టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్. అంతకంటే ముందు నగర అడక్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి కన్వీనర్గా, తాత్కాలిక కన్వీనర్గా నన్ను అనౌన్స్ చేశారు అన్నగారు. ఆ తర్వాత మా యొక్క బాధ్యత ఏంటంటే మిగతా అన్ని టౌన్లలో కమిటీలు వేయటం. ఆ బాధ్యతలో భాగంగా 2 చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 1 టౌన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ 1 టౌన్ కమిటీలో తాత్కాలిక కన్వీనర్గా తమ్ముడు గోలి రామారావుని ఇక్కడ కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నిక అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని అనౌన్స్మెంట్ అనేది పెద్దలు చేస్తారు. తర్వాత 3 టౌన్ అడక్ కమిటీకి అన్న గడ్డ ఉపేంద్ర అని కన్వీనర్గా ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ రఘునాథపాలెం మండలం కూడా మనం కమిటీ వేసుకుంటున్నాం. ఈ కమిటీల అన్నిటి ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే రజకుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మన అందరం అండగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం, ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ యొక్క రజక సంఘం అనేది అండగా ఉంటుంది అని ఒక సందేశాన్ని తీసుకెళ్ళడం కోసం, వీళ్ళల్లో యూనిటీ లేదు, వీళ్ళు కలిసి ఉండరు, ఉసిరికాయల మూటను ఇసిరేస్తే చెల్లా చెదరుగా ఎట్లా పడుతుందో అట్లనే ఉన్నాం మనం వాస్తవంగా. కానీ అదంతా కలిపి ఒక మూటలా కడితే ఎలా ఉంటామో, ఎంత బలంగా ఉంటామో ఆ యొక్క నిరూపణ అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఖమ్మం కార్పొరేషన్లో సుమారు 60 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో 100 నుంచి 150 ఓట్లు మనలో ఉంటాయి. తక్కువలో తక్కువ మ్యాక్సిమం 500-600 ఓటింగ్, 1000 ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సుమారు 10 నుంచి 12,000 ఓటింగ్ ఉన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ ప్రాంతంలో మనకు కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలన్నా, మన పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు, కాంట్రాక్ట్ జాబ్స్ చాలా పడుతున్నాయి. మన పిల్లలకి ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ ఇప్పించుకోవాలన్నా, ఎక్కడన్నా ఒక భూ సమస్య వచ్చి ఆ సమస్యలో మనోళ్ళు ఎక్కడో తెలియక ఎక్కడో ఒక ప్లాటో ఇంకేదో కొన్నారు, ఇరుక్కున్నారు, వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బాగా కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు, వెనక ఆర్థికంగా రాజకీయంగా ఉన్న వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి కూడా వాళ్ళ దగ్గర ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఏంది వాళ్ళకి ఆ యొక్క రక్షణ, మాకు ఒకళ్ళు అండగా ఉంటారనేటువంటి ఆ సందేశం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక పారదర్శకత అనేది ఉంది. దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఏం లేదు. లోన్లు ఇప్పిస్తామనో, లేకపోతే ఇంకేదో చేస్తామనో అబద్ధాల మాటలు చెప్పి మీలో మీ నుంచి అంటే మీరు రావాలి సభలకు అని చెప్పేసి అట్లా చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఈ కమిటీకి లేదు. మేము చెప్పేది ఒకటే, సంఘం అంటే మిగతా కులాలు ఏ విధంగా అయితే ఉంటున్నాయో అదే విధంగా మన కులం కూడా ఐక్యంగా ఉండాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా మా తరపున 1 టౌన్ ప్రాంతం నుంచి ఒక 100 మంది వస్తారు, 3 టౌన్ ప్రాంతం నుంచి 100 మంది వస్తారు, 2 టౌన్ ప్రాంతం నుంచి ఒక 100 మంది వస్తారు. ఒక రజకుడికి ఒక సమస్య వస్తే ఒక 500 మంది ఒక గంటలో మేము కూడా కూడుతాము అనే సందేశాన్ని తీసుకెళ్లటమే మన యొక్క ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. విద్యాపరంగా అందరూ ఎదగాలి. మన పిల్లల్లో కూడా ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా మన కుటుంబాలు బట్టలు ఉతుక్కోనో, లేకపోతే ఇళ్లలో పనులు చేసుకుంటానో, లేకపోతే కూలి పని చేసుకుంటానో బతుకుతున్న జీవితాలు మనవి. కొంతమంది కొంచెం రాబోయే రోజుల్లో సంఘపరంగా ఏ ఒక్క ప్రాంతంలో ఏ రజకుడికి ఏ సమస్య వచ్చినా ఖమ్మం పట్టణంలో నాకు ఇచ్చినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకొని నా యొక్క సమయాన్ని కూడా కేటాయిస్తూ సంఘ శ్రేయస్సు కోసం
మన పిల్లల మన రజకుల యొక్క అభివృద్ధి కోసం నేను కష్టపడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రజక. ఈ వంటోన్ ఏరియా నుంచి కన్వీనర్గా తాత్కాలిక కన్వీనర్గా నన్ను పెట్టినందుకు ఈ పెద్దలందరికీ, కొండల అన్నకి, కద్దాల నరసింహరావు అన్నకి, జక్కుల కృష్ణారావు అన్నకి, అందరికి, లక్ష్మణ్ అన్నకి, అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ మీటింగ్కి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. వంటోన్ కమిటీ మీటింగ్కి దీనికి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ మహాసభకు విచ్చేసిన రజకుల సోదరి సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఈ వంటోను రజక మహాసభ కోసము ఒక వారం నుంచి ఎంతో ఆర్గనైజర్గా కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్టి వంటోను మహాసభను ఇంత దిగ్విజయంగా జరిపించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను టూటౌను రజక సంఘ ప్రెసిడెంట్ని, వెంకట్ నా పేరు. మన రజక సంఘం కోసం నేను ఎప్పుడైనా అహర్నిశలు తమ్ముడు కాంపాటి హరిశ్రావు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నా. ఏ టైం అయినా ఖచ్చితంగా నా సమయాన్ని కేటాయిస్తానని సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాను. ఇంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మహాసభ ఈ సమావేశానికి అధ్యక్ష వహించుకున్న వేగాల కొండల గారికి, ముఖ్య అతిథులుగా పాల్గొన్న జక్కుల లక్ష్మయ్య గారికి, రేగాల సీతారాములు గారు, వంతన వెంకటేశ్వర గారికి, గంటాల నరసింహరావు గారికి, జక్కుల వెంకటరమణ గారికి, సోలంగారు నరసింహ గారికి, దర్గయ్య గారికి, గడ్డం ఉపేందర్, మిట్టపల్లి శంకరన్న, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన రాజకీయ సంఘం చాలా పేదరికంలో ఉన్న మాట వాస్తవం. ఈ సంఘాన్ని ముందు బలోపేతం చేయడానికి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ 3 కమిటీలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్గా 2 టౌన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 1 టౌన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 3 టౌన్ కూడా ఈ వారం 10 రోజుల్లో ఆ కమిటీని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేసేది మన రజకులు అంతా ఐక్యతగా కలిసి ముందుకు సాగాలని, అన్ని కులాల వారు సంఘాలు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన రజక సంఘం కూడా అభివృద్ధి చేస్తూ ఈ పెద్దల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మీ అందరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. పెద్దలందరికీ, సోదరి సోదరమ్మలకి నమస్కారం. మన మహాసభని విజయవంతం చేయాలని మనం మనస్ఫూర్తిగా ఇక్కడ పెట్టుకున్నాము. రజకులందరూ వస్తున్నారు, ఇంకా వస్తుంటారు. కాకపోతే ఇంకా ధన్యవాదాలు అందరికీ. జక్కుల వెంకటరమణ గారి తమ అమూల్య సందేశాలను కోరుకుంటున్నా. ఈనాటి మన రజక సంఘం 1 టౌన్ మహాసభకు ఇచ్చేసినటువంటి, ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా ఆడ కమిటీ సభ్యులు రేగల కొండల గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలరు, అదేవిధంగా రజక సంఘం సీనియర్ నాయకులు, DCMS డైరెక్టర్ జక్కు లక్ష్మయ్య గారు, జిల్లా నాయకులు పంతంగి వెంకటేశ్వర గారు, రేగల సీతారాములు గారు, నగర కన్వీనర్ గంటాల నరసింహరావు గారు, బొడ్డు ఉపేంద్ర గారు, తెనాలి వీరబాబు గారు, పడ్డాతి వెంకటేశ్వర్లు, మిట్టపల్లి శంకర్ గారు, దర్గయ్య గారు, నరసింహ గారు, బాలరాజు కనకయ్య గారు, యాలాద్రి గారు, అదేవిధంగా గోల్ రామారావు గారు, గడ్డ ఉపేంద్ర గారు, కృష్ణవేణి గారు, అదేవిధంగా నాగరత్నమ్మ గారు, రేణుక గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం రజక వనభోజనాలు ఒక వారం రోజుల్నే అనుకొని అన్ని కులస్తులు చేస్తూ ఉన్నారు. మనం కూడా చేస్తాం. మనలో కూడా, మన రజకుల్లో కూడా ఐకమత్యం పెంపొందించాలి. ప్రతి ఒక్క రజకుడికి గుండె నిండా కూడా నాది రజక కులం, నేను రజక అని కులం మీద ప్రతి ఒక్కరికి చాలా అభిమానం, గుండె నిండా ప్రేమ ఉంటుంది. కానీ సంఘాన్ని ఎట్లా ఎవరు నమ్మాలి? వందల సంఘాలు వస్తున్నాయి. అలా
ఒక ఆమె రజక సంఘం అని పెట్టుకుంటుంది, ఇంకొక ఆయన రజక జేఏసీ అంటాడు, ఇంకొక ఆయన ఇంకో సంఘం ఉంటాడు. జిల్లాకు రజక సంఘం, గల్లీకి ఒక రజక సంఘం ఉండి ఈరోజు అందరినీ మన సోదరులు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈ సంఘాలు. మాకే కొంత బాధ అనిపిస్తుంది, ఇన్ని సంఘాలు ఉన్నాయి, అందరూ కూడా ఎటోలటు చీలికలు పేలికలుగా అవుతున్నాం. మనం ఒక ఐకమత్యం లేకుండా పోతుందనే ఉద్దేశంతో మరి ఆ రజక వనభోజనాల్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా అడా కమిటీ ఆ వనభోజనాలు ఏదైతే నిర్వహించారో ఆ కమిటీ 10 మంది సభ్యులు కూడా అనుకొని గట్టిగా మరి దాన్ని సక్సెస్ చేసి 4 లక్షలు వసూలు చేసి అందరూ ప్రతి ఒక్క పైసా కూడా మన రజక సోదరులందరూ ఇచ్చిన పైసాకి లెక్క చేసి దానికి లెక్క కూడా వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా దేనికి ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అని చెప్పేసి జమా ఖర్చులు కూడా ఒక నిస్వార్థంగా పారదర్శకంగా ఆ లెక్కలు చూపించినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. అదే స్ఫూర్తితోటి మనం వనభోజనాలు ఇంత పెద్ద కార్యక్రమాన్నే దగ్గర ఒక 6,000 మందిని భోజనాలు పెట్టి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చాం ఖమ్మం నగరంలో, జిల్లాలో. మరి ఇదే స్ఫూర్తితోటి రజక సంఘాన్ని ఎందుకు పెట్టకూడదు, అందరినీ ఐకమత్యం ఎందుకు చేయకూడదు అనే ఒక సదుద్దేశంతో మరి లక్ష్మయ్య గారు, వెంకటేశ్వర గారు, రేగల సీతారాములు గారు అంతా నరసింహ గారు ఆలోచన చేసి మేమంతా ఒక ఆలోచన చేసి ఎట్లయినా దీన్ని కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చి నేను జిల్లా అధ్యక్షుడు రహితంగా ఏ పార్టీలో మనకి ఏ పార్టీ అభిమానంటే ఆ పార్టీలు ఉండొచ్చు, పార్టీలకు సంబంధం లేదు, అన్ని పార్టీలలో ఈ రజక సంఘంలో ఉంటారు. అది అసలు ఈ రజక సంఘం అనేది ఏ పార్టీకి సంబంధం లేదు, స్వతంత్ర సంఘం. ఈరోజు ఐకమత్యమై మనం రాజకీయ పార్టీల దగ్గర గుర్తింపు తెచ్చుకుంటే ఈరోజు మనం ఏ సమస్య అడిగినా కానీ మాకు ఒక 3 ఎకరాలు కావాలి ఖమ్మం నగరంలో, మా రజకులు పేద రజకులు ఫంక్షన్లు చేసుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఇతర ఫంక్షన్లు చేసుకోవడానికి ఒక హాల్ కావాలి. సోదరులకి ఈరోజు ఖమ్మం 1 టౌన్లో ఉన్నటువంటి మహిళా మీద ఉన్న మన ఖమ్మం జిల్లా నాయకులు జక్కుల లక్ష్మయ్య అన్న, కంకంకి నాగరాజు అన్న గారికి, రేగల్ల సీతారాములు అన్న గారికి, అలాగే కంటాల నరసింహారావు అన్న గారికి, వేదికను అలంకరించిన పేరున పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన రజక సోదరులు సోదరుమణులు ఈ వేదికకి ఒక మన బహిరంగ సభకి వచ్చినందుకు మీరందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన రజక కులం ఈరోజు ఇక్కడ కూరుకొని ఉన్నామంటే అది ప్రేమతో వచ్చారు, ఇంకాను కదిలి రావాలి. ఒక్కొక్కరుగా అందరూ సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక్కరు వస్తే సరిపోదు, మనకి ఎంతమంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టాలు కానీ ఎంతోమంది మన ఖమ్మం జిల్లాలో పెద్ద భారీ ఎత్తున మన రజకు బిడ్డలు ఉన్నారు, అన్ని పనులలో ఉన్నారు. మన నాయకులు ఏ పనైనా చేయడానికి మీకు ముందుగా నడుస్తారు. మీరు అందరూ ఎన్నుకుంటే వారు ఎక్కడికైనా ఏ సమస్యనైనా మీ ముందుండి తీరుస్తారని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకుంటాం. మొదటగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన రేగల కొండల గారు, జక్కుల లక్ష్మయ్య గారు, అదే రేగల సీతారాములు గారు, గోలి మసూదన్, గోలి రామారావు గారు, కంతాల నరసింహరావు గారు, వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రజక బజార్లో ఉన్నటువంటి అందరూ ఈ కార్యక్రమానికి హాజరైతే ఇంకా బాగా ఉండేది. ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి రజకులలో ఉన్న రజకులు చాలా గొప్పవారు. ఎందుకంటే ఈ లకారం చెరువు పైన ఉన్నటువంటి గుడి కట్టడం, ఆ గుడిని మళ్ళీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తీయకుండా దాన్ని అడ్డుకోవడం, మళ్ళీ అక్కడ ఉత్సవాలు చేయడం, ఈ కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, వంటం, ఈ విధంగా అందరూ కార్యక్రమాలు పాల్గొనడం, ఈ చెరువు బజార్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా 3 టౌన్ ఆధ్వర్యంలో కూడా ఇదే విధమైనటువంటి ఒక సమావేశం నిర్వహిస్తాం, అప్పుడు కూడా మీరు అందరు రావాలి. ముఖ్యంగా ఈ రజకులకి చాలా సమస్యలు ఉన్నాయి, భూమికి సంబంధించి కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఇవన్నీ కూడా ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఇప్పుడు కమిటీగా ఎన్నుకుంటున్నారో వాళ్ళు ఈ సమస్యలు తీర్చి వాళ్ళకి అండదండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీ అయినా కూడా అందరికీ నమస్కారం.
ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా బహుమతి గారు ఆరు కొండల గారికి, అలానే మా సోదరుడు జక్కల లక్ష్మణ్ గారికి, వెంకటరమణకి, నరసింహరావుకి, ఇంకో బహుమతి సీతారాములు గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సంఘపరంగా కలుసుకున్నాం. వనభోజనాల పేరిట దాదాపు అన్ని సంఘాలు విఫలమైన దృష్టిలో మళ్ళీ పెద్దలందరం కలిసి ఆ రోజు వనభోజనాలు చేద్దామని R&B గెస్ట్ హౌస్లో కలిసిన 7-8 మంది ముఖ్య నాయకుల్లో నేను ఒకడిని. 1 కింటా బియ్యంతో వనభోజనాలు చేద్దాం అనుకున్న మా ప్రయత్నానికి మీరందరూ పెద్ద ఎత్తున సహకరించి దాదాపు వనభోజనాల్లో చికెన్ మటన్ పెడితే బాగుంటుందా అంటే తెల్లారి అయిపోయిన రోజు చికెన్ మటన్ పెట్టొచ్చు అన్నారు. అయినా సరే పెద్దలందరూ ధైర్యం చేసి చాలా ఏళ్ళ తర్వాత అన్ని కుల సంఘాల కంటే, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అన్ని కుల సంఘాలు, డబ్బులు ఉన్న కుల సంఘాల కంటే, చాలా వెనకబడ్డ కుల సంఘం కంటే, ఇంకా ఎందుకంటే మనం అందరి దగ్గర ముందుంటాం. అన్ని కులాలకి అన్ని జాతుల కంటే ముందుంటుంది, మన వాళ్ళు ఉంచుతారు. కానీ వెనకబడ్డ వాళ్ళలో లాస్ట్కి ఆ చివరకు ఉండేది కూడా మళ్ళీ మనమే. అది ఎందుకు అవుతుందో ఏంటో ఇంతవరకు అర్థం కావట్లా. 25-30 ఏళ్ళు అవుతున్నా సరే పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, సంఘాలు పెడుతున్నారు, తిరుగుతున్నారు, అవుతుంది. కానీ మొన్న చేసిన వనభోజనాల్లో మాత్రం అంటే మనోళ్ళలో చాలా అవేర్నెస్, ఉద్యోగ విద్యా రంగాల్లో బాగా అభివృద్ధి చెందటం వల్ల జరిగిన ప్రక్రియ, అంత స్పందన నేను చెప్తున్నా. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున కథలు వచ్చారు. ఈసారి జరగబోయే వనభోజనాలు కూడా మనం కనీ విని రీతిలో మనం జరుపుకోవాలా. అదొక్కటే మనం మిగతా జాతులకి చేయగలిగిన ఏకైక పోటీ అనుకోండి, లేదా మన నిరూపణ అనుకోండి, మన బలం అనుకోండి, మన శక్తి అనుకోండి. ఎందుకంటే ఆ రోజు చేయటం వల్లే ఈరోజు రజకులకి గుర్తింపు వచ్చింది. మిగతా సంఘాల కంటే మనం స్వార్థపూర్వకంగా కాకుండా ఏదో పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసే సంఘం కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మనం ఉండాలనే ఒక సదుద్దేశంతో పెట్టుకున్న ఈ సంఘం, ముఖ్యంగా మన ఊళ్ళో మనం నిలబడ్డట్టయితే బయటికి పోవచ్చు అనే సద్భావంతో ముందుగా ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ రఘునాథపాలెనికి సంబంధించి కమిటీలు వేసుకొని తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసుకుందామని ఆ రోజు లక్ష్మణ్ ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. ఏదైతే మాటలో పర్పస్ అయితే రాలేదు, కానీ కొంచెం జాప్యం అవుతుంది. అయినా సరే వెనకబడ్డోళ్ళం కొంచెం వెనక ఒకడుగు ముందుకేసైనా సరే మనం 2 టౌన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఆ రోజు కొల్లిపాటి వెంకన్నని అధ్యక్షులుగా నియమించుకున్నాం. ఈరోజు 1 టౌను. వాస్తవంగా ఏంటంటే చెరువు బజార్ అంటే మేము చాలా కాలం ఈ ఆదిత్య థియేటర్ దగ్గర ఉన్నాం. చెరువు బజార్ అంటే మనోళ్ళందరూ చాలా మంది ఉన్నారు. కర్ణాటక కృష్ణ నా ఫ్రెండ్, మీ మాజీ కౌన్సిలర్, మీ ఇద్దరు క్లాస్మేట్స్. వాడు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మీ వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు. కానీ ఈరోజు చెరువు బజార్లో మా కొండల మీటింగ్ అంటే దాదాపు 1000 మంది వస్తారని ఆశించాం. సరే ఏదో పనుల మీద రాకపోయినా అవగాహన రాహిత్యం ఉన్నా, పనులున్నా, ఇలా ఆదివారం కాబట్టి కొంతమందికి ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళకి రెస్ట్ ఉన్నా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఖమ్మం నగరం మొత్తం మీద అంటే తెలుగులో నేను చాకలోళ్ళని అన్నాం, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. రజకులు అంటే మనకు ఒక భాష, మనకు ఒక పదాన్ని చట్టపరంగా గుర్తించింది. ఎందుకంటే మనం దాదాపు 100 సంవత్సరాల నుంచి చాకరోళ్ళు అని పేరు పెట్టి ఉన్నదాన్ని రజకులనే శాస్త్రనామాన్ని, సంఘనామాన్ని చట్టపరంగా ఉన్నది. మనం రజకులనే పిలిపించుకోవాలి తప్ప చాకరోళ్ళని పిలిపించుకోకూడదు. ఇప్పుడు రజకులుగా నిలబడ్డాం కాబట్టి మన రజకులకి అడ్డ 3 టౌన్ ఏరియాలో మన రజక బజార్ ఉండే తర్వాత ఈ చెరువు బజార్ అనేది, అంటే మేము ఖమ్మానికి కొత్తైనా మాది మదర్ తాలూకా, మాది బోనకల్లు మండలం మోటమరి గ్రామం. అయినా ఖమ్మం వచ్చి దాదాపు 30 ఏళ్ళు అయింది. ఈ 2 బజార్లే నాకు మన చాకలోళ్ళు, మన రజకులు ఉన్నారు అన్న ఇది ఆ బజార్లో జరుగుతుందంటే మా కొండలు మా బామ్మద్ది గారు అన్న బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా రండి, మన వాళ్ళు అందరూ వస్తారన్నారు. అయినా నో ప్రాబ్లం, వచ్చిన వాళ్ళతోనే మనం బ్రహ్మాండంగా చేసుకుందాం. ఎందుకంటే మన వాళ్ళకి కొంచెమేంటి చాలా అశ్రద్ధ ఎక్కువ. ఎందుకంటే పోదాంలే చూద్దాంలే అనే మాట మరి బహుశా మన దగ్గర నుంచే పుడుతుంది. కాకపోతే తెగించి బయటకు వస్తే ఐలమ్మ వారసులవే, మరి దాంట్లో తక్కువేం లేదు. కాకపోతే ఐలమ్మ వారసత్వాన్ని పుచ్చుకోవడం కోసం అంటే మన దగ్గర ఓపిక ఎక్కువ. ఎందుకంటే 100 బట్టలు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి ఎవడి బట్టలు వాడికి అందించే గుణం, అంత యొక్క చాకచత్యం, అంత తెలివి ఉన్నది వీళ్ళకొక్కడికే ఉన్నది, ఎవరికి లేదు. అయినా అంత ఓపిక ఉంటుంది,
ఆ ఓపికతోనే అశ్రద్ధ కూడా ఉంటుంది. కాకపోతే సంఘపరంగా నేను ఎందుకు చెప్తున్నంటే మనందరం ఐక్యంగా ఉన్నాడు. జగ్గు లక్ష్మయ్యకి నాకు 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను జిల్లా టీడీపీ సెక్రటరీ చేసిన. రాజకీయాల కోసమో ఎదగటం కోసమో ఈ సంఘాన్ని నడపట్ల. అన్న ఆల్రెడీ కౌన్సిలర్ చేశాడు. అంటే ఏ రాజకీయ పార్టీని అడ్డు పెట్టుకుని రాజకీయాల కోసం కులం కోసం జరిగే సంఘం కాదు ఇది. మనం ఏదో కొద్దిగా పైకి వచ్చాం, కార్లు తిరుగుతున్నాం, పెద్దోళ్ళు అమ్ముతున్నాం, వెళ్ళబట్టలు వేసుకుంటున్నాం, మనోళ్ళకి ఏదైనా సాయం చేద్దాం, మనోళ్ళందరినీ యూనిట్గా నిలుపుకుందామని సదుద్దేశంతో చేస్తున్న సంఘం తప్ప వేరే ఉద్దేశం కాదు. దయచేసి మిత్రులు అందరూ ఎవరైనా బాగుంటే తొలగించి ఈ పరంగా కలిసి రావాలా. నేను ముఖ్యంగా ఈ సందర్భంగా మీకేం చెప్తానంటే, మగోళ్ళు చాలామంది సంఘాల్లో మేము కూడా అంజయ్య గారితో అన్ని ఖమ్మం జిల్లా మొత్తం నేను తిరిగిన. అప్పుడు నన్ను ఖమ్మం జిల్లా మొత్తం మీద అప్పుడు 22 ఏళ్ళు ఉన్నది. అంజయ్య గారు నన్ను పిలిచి ఖమ్మం జిల్లా యూత్ ప్రెసిడెంట్ గాంధీ గారు, జూపల్లి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు జరిగిన. అయితే మనకి ఈ సంఘాలు ఇవన్నీ తెలవదు. తల్లాళ్ళలో మీటింగ్ పెట్టారు పెద్ద ఎత్తున, చాలామంది వచ్చారు. సిపిఎం గడ్డట్ట మనకి ఆ రాజకీయాలు కూడా తెలవదు. మనం మాట్లాడిన మాటకి వాళ్ళందరూ నొచ్చుకున్నారు. ఎందుకంటే మనం కులపరంగా మాట్లాడినాం. అప్పుడు రాజకీయాలు ఇట్లుంటాయని మనకి తెలవదు. కానీ ఈరోజు మనందరం ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన, ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చినప్పుడే ఏ సంఘమైనా, ఏ కులమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మగవాడిని బయటికి పంపించాలన్నా, ఇంట్లో కూర్చోబెట్టాలన్నా, వాడిని బాగు చేయాలన్నా, వాడిని చెడగొట్టాలన్నా, కన్నాలన్నా, పెంచాలన్నా ఆడది ముఖ్యం. మన రజక జాతి స్త్రీ ఐలమ్మ ఆ రోజు కొడవలి పట్టుకొని పోకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. కానీ మనకి దక్కిన గౌరవం ఎంత అంటే, సరే అది ప్రశ్నార్థకం, మన లోపం అన్నది నా ఉద్దేశం. మన మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, అంజయ్య గారిని మిగతా వాళ్ళని రజకాభివృద్ధి సంస్థ చైర్మన్ వేశారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రజకాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి వేసుకొని మనోళ్ళకి సాయం చేద్దామని ఇంగిత జ్ఞానం దాదాపు 23-30 సంఘాలు ఉన్నాయి. ఐక్య కార్యాచరణ పెట్టారు. మనోళ్ళే మనకి పడదు, ఆమె ఒకటి అంటది, ఏమో ఒకటి అంటది. అరే కలిసిమెలిసి ఉందామరా, ఏదో ఒకటి చేసుకుందాం, నీకే రాజ్యాధికారం ఇద్దాం, నీకే పదవి ఇద్దాం, మాకేం అవసరం లేదనే కూడా కలిసి రాని నాయకులందరికీ ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, సంఘపరంగా నీ వెనక 1000 మంది ఉన్నప్పుడే నువ్వు గుర్తింపు పొందుతావు. నీ కులంలో నువ్వు పెద్దోడు అయినప్పుడే గుర్తింపు పొందుతావు. నీ కుటుంబంలో నువ్వు పెద్దగా బయటకు వచ్చి చీర చెంగు వెనక కట్టినా, ముందు కట్టినా, తెల్ల పాయింట్ వేసినా, నల్ల పాయింట్ వేసినా బయటకు వచ్చి నిలబడినప్పుడే నీ కుటుంబం కానీ, నీ సంఘం కానీ, నీ బజారు కానీ, నీ ప్రాంతం కానీ, నీ పార్టీ కానీ మొత్తం బాగుపడింది. అది నిలబడినప్పుడు నువ్వు ఎన్ని చేసినా, ఈ పై ఎన్ని మెరుగులు చేసినా, ఏదో మనం కూడా బతికే ఉన్నాం. ఆ రోజు ఎలక్షన్ నాడు కుల సంఘాలు పిలవండి, నేను తుమ్మల నాగేశ్వర పాలేరు పోటీ చేసినప్పుడు పిలిచాను. కానీ పాలేరు నియోజకవర్గంలో కుల సంఘాలు పిలవంటే, ఇంకేంటి సార్ కుల సంఘాలు పిలిచి ఇచ్చేది, మీరు ఇచ్చేది అందరికీ మా వాళ్ళు ఎక్కువ ఉంటారు, మీరు పిలుస్తారా, నాయకులు ఏదో తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, 1,00,000-2 లక్షలు తీసుకుంటారు, పోతే అట్ట పిలవకండి, ఊళ్ళల్లోకి పోండి, మా సంఘాలు ఉన్నాయి, మా ఊళ్ళు ఉన్న పదాలు ఉన్నాయి, వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వండి, వాళ్ళని అడగండి, కూర్చోబెట్టండి. కానీ ఈ కుల సంఘాలను పిలిచి, నాయకులు పిలిచి సెటిల్మెంట్లు, ఏదో పంచాయతీలు చేసే వాటికి ప్రాధాన్యత ఇవ్వబాకండి. దయచేసి ఇప్పటికి కూడా ఆడవాళ్ళు బాగా ఆలోచించండి. కుల సంఘం అంటే మీరు ముందుకు రండి, ఐలమ్మ వారసులుగా మీరు రండి, మీ వెనకాల మగవాళ్ళు ఉండేటట్టు చూడండి. అప్పుడు కనుక సంఘం ముందు పడిపోతే నేను చెప్తాను. ఎందుకంటే సృష్టికి మూలం ఆడది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆమె 9 నెలలు పెంచి రాంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా బయటపడరు. మీరు నడుము కట్టినప్పుడే ఈ సంఘం బాగుపడిందని నా ఉద్దేశం. దయచేసి సోదరి మనందరూ అపార్థం చేసుకోకండి. అట్లా అంటారు, నీకేమయ్యా మీ ఆమె టీచరు, నువ్వు సంపాదించుకుంటావు బాగానే చెప్తుంది, కానీ మీరు రావాలిగా బయటకు అంటారు. సహజం. ఎందుకంటే మేము 10 మందిలో నేను లాస్ట్ వాడిని. అయినా సరే మా నాన్నగారు మమ్మల్ని చదివించింది కాబట్టి నేను ఇవాళ మీ ముందు బతకాలని, నా బిడ్డ బతకాలని ఒక ఏదైతే కోరుకుంటావో అది సంఘంలో ఉపయోగపడితే, జాతిలో ఉపయోగపడుతుంది. అప్పుడైనప్పుడే ఏదైనా ముందుకు వస్తుంది. మీ అందరికీ మనవి చేసుకుంటూ 3 టౌన్ కూడా అసలైతే ముందు 3 టౌన్ కావాల్సింది, పెద్దలందరి సహకారంతో కొద్దిగా లేట్ అయింది. 3 టౌన్ ఇన్ఛార్జి చేసిన గడ్డ ఉపేంద్ర గారు చొరవ తీసుకొని తొందరగా వేస్తే బాగుండు. అట్నే కొల్లిపాకి వెంకటకి, గాలి రామారావు గారికి సందర్భంగా గోలి రామారావు గారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు సంఘ పెద్దలుగా నియమించబడ్డారు. అంటే మనకేదో కొమ్ములు ఉన్నాయని కాదు, వీళ్ళందరి తరపున మీరు ప్రతినిధులు. మీరు ఎక్కడికి పోయినా నేను నా సంఘానికి నాయకుడిని చెప్పుకునే అవకాశం మీకు వచ్చింది. మీరు అది సద్వినియోగం చేసుకోండి. మనోళ్ళ దగ్గరికి వెళ్ళండి, భేషజాలు పోకండి.
మనం ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అందరం ఒకటే అనుకున్నప్పుడు మనందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది. తర్వాత కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయిలో మనందరం పెట్ట లక్ష్మణ నాయకత్వంలో మనందరం కొత్త సంఘాన్ని, కొత్త ఒరవడిని, కొత్త జాతిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా బావమర్ది గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్స్. మా రేగల సీతారావు గారిని తమ అమూల్య సందేశాలను కోరుకుంటున్నాను. సభాధ్యక్షులు మా బ్రదరు రేగల కొండల గారికి, మరి మా అన్నగారు ఎక్కువ లక్ష్మయ్య గారికి, అంతా మంత్రిరావు గారికి, మంతం వెంకటేశ్వర గారికి, నరసింహ గారికి, బొడ్డు ఉపేంద్ర గారికి, తెనాలి వీరబాబు గారికి, వెంకటపల్లి శంకర్ గారికి, కంట్రాతి వెంకటేశ్వర గారికి, దరగయ్య గారికి, ప్లస్ మంతం వెంకన్న గారికి, మాలాద్రి గారికి, ప్లస్ మళ్ళా పగిలి వెంకటేశ్వర గారికి, అందరికీ ఈ పేరున హృదయపూర్వక నమస్కారాలు. మా నాగేశ్వరరావు గారు, పులిపాక నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పులిపాక నాగేశ్వరరావు గారు అన్నగారు ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాడు. మా బ్రదర్, మా బావగారు అందరికన్నా పెద్దోడు, మరి మా లక్ష్మణ కూడా మాట్లాడాల్సి ఉంది. ఏకం కావడం కోసమే ఏదో ఒక్కళ్ళిద్దరు కూర్చొని స్టేట్ సంఘాలు వేస్తున్నారు, రకరకాలుగా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి అన్ని రూపుమాపడం కోసమే ఇవన్నీ చేసేది. మా బ్రదర్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు అన్ని విషయాలు కూడా ఇక అందరు ఏకం కావాలి, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఇంకొక చిన్న సమస్య ఉందట. నాగేశ్వరరావు అన్నారు, రండి నాగేశ్వరరావు, కొలిపాక నాగేశ్వరరావు గారు అతను చిన్న ఓటలు నడుపుకుంటూ ఇద్దరు బిడ్డల మ్యారేజ్ చేసి ఒక కొడుకుని అమెరికా పంపిండు మా అన్నగారు. అందుకే ఆయనకి స్పెషల్గా చిన్న ఓటలతోనే అమెరికా పంపించిండు బ్రహ్మాండంగా. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని విషయాలు కూడా పెద్దలు మా పంతగంటలు గారు నాకు ఏం లేకుండా చేసాడు మా బావగారు. ఇది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏకం కావాలి. అది ఇంకొక చిన్న సమస్య ఏంటంటే మన తాకలోళ్ళు అంట, మనోళ్ళు ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు ఉంటే వాళ్ళ బట్టలు ఉతకట్లేదట. వాళ్ళ బట్టలు అంటే మనోళ్ళు అని చెప్పేసి ఉతకట్లేదట. ఎందుకంటే కొన్ని ఏరియాలో జరుగుతుంది. మనోళ్ళ దగ్గర కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి, కానీ కంపల్సరీగా అట్లా మనోళ్ళు బట్టలు ఉతకట్లేదు. అదొక్కటి మటుకి దయచేసి ఇదొక్కటి మటుకు గమనించండి. ఆ విషయం అయితే మా దృష్టికి వచ్చింది. సిఐ గారు మాకు ఈ విషయం చెప్పిండు, అన్న మా బట్టలు ఉతకట్లేదే, మనం చెప్పటమే మా ఆడబిడ్డే కదమ్మా, ఇక రామలేని కల్లా వెళ్ళిపోతారట. అది కొద్దిగా గమనించండి. ఏకంగా ఒకటే సంఘంగా ప్రతి విషయాల్లో కూడా మన జక్కు లక్ష్మణ్, ఎందుకంటే ఆయన గారు ఫస్ట్ నుంచి కూడా 95 కౌన్సిలర్ గారు, ప్లస్ ఇప్పుడు డీసీఎం డైరెక్టర్ 30 సంవత్సరాల నుంచి చేస్తాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ సంఘం నడిపిస్తున్నాం. ఎటువంటి ఉపేక్ష కానీ, ఎటువంటి రూపాయి తీసుకోవడం కానీ, ఎటువంటి ఏదైనా ఉన్నా కానీ మాకు కంప్లైంట్ చేయొచ్చు, అన్నగారు చేయొచ్చు, మాకైనా చేయొచ్చు, మా కొండలన్న కూడా చేయొచ్చు. ఆ విధంగా నడపడం కోసం, మన ఐక్యం కోసం ఈ సంఘం నడిపిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏకం కావాలని కోరిక. జై రజిక, జై జై రజిక. మన గౌరవ ముఖ్య అతిథి, మన మాజీ కౌన్సిలర్ రజిక సోదరులందరికీ విజ్ఞప్తి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచో ఖమ్మానికి బతకడానికి వచ్చిన వాళ్ళే. మనం 1931-22 మధ్యలో ఖమ్మానికి వచ్చాం. ఒకళ్ళు ఆంధ్ర నుంచి, ఒకళ్ళు చింతకాని మండలం నుంచి, ఒకళ్ళు భీమవరం నుంచి, అట్లా రజక పెద్దలు రేగళ్ళ వీరన్న గారు, చిక్కుళ్ళ పుల్లయ్య గారు, పగిళ్ళపల్లి అచ్చయ్య గారు, అలాగే కాంపాటి ఎల్లయ్య గారు, భువనగిరి గోపాలం గారు, భువనగిరి సూర్య గారు, పగిళ్ళపల్లి మావిడాల యేసు గారు, మావిడాల వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇంకా రాచకొండ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇంకా మా రజక సంఘ పెద్ద మనుషులు అందరు, జీడిమెట్ల హుసేన్ గారు, జీడిమెట్ల వెంకన్న గారు, అలాగే చింతల రామూర్తి గారు, నెల్లుట్ల కోటయ్య గారు, అలాగే రాచకొండ అంటే మన సంఘానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేపించడానికి 31 మంది సభ్యులు కావాలి. ఆ 31 మంది సభ్యులు లేకపోతే, మన సభ్యులు 27 మంది ఉంటే చాకల బజార్ నుంచి పగిళ్ళ అచ్చయ్య గారిని, పిల్లుట్ల దాసు గారిని, పిల్లుట్ల నాగన్న వెంకయ్య గారిని, వాళ్ళ నలుగురు సభ్యులు తీసుకొని ఆ రోజులలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సొసైటీగా ఏర్పడి ఈరోజు ఈ చెరువు బజార్ అనేది ఒక శాశ్వతంగా ఉందంటే ఆ రోజు మన పెద్దలు కష్టపడ్డ కష్టానికే ఇది గుర్తింపుగా అనుకుంటున్నా.
వాళ్ళందరికీ మీరందరూ ఒక 2 నిమిషాలు నిలబడి వారి తరపున మౌనం పాటించాలని కోరుకుంటున్నా. ఇటీవల చచ్చిపోయిన మన మిత్రుడు శ్రీనివాసరావు గారికి కూడా సంతాపం తెలియపరచాలని కోరుకుంటున్నా. మన రజక సంఘం మనం ఈ రోజు ఇక్కడ నిలబడి రోడ్ల మీద నిలబడి బిల్డింగులు కట్టుకొని నిలబడి మనం ఇక్కడ నిలబడ్డామంటే వాళ్ళ కష్టాలు అదొక్కటి గుర్తుంచుకోండి. వాళ్ళ కష్టాలే ఇప్పటికైనా మీరందరూ ముందుకు బయటకు వచ్చి చేయి కలిపి ముందుకు వెళ్ళవాలని కోరుకుంటున్నా. చిక్కుళ్ళ నాని ప్లీజ్ కమర్ ఎక్కడున్నా చిక్కుళ్ళ నాని రావాలి. జోహార్ అమరులకి, జోహార్ అమరులకి. ఈరోజు 3 కమిటీలుగా ఖమ్మం 1 టౌన్కి 3 కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీలో సభ్యులుగా కానీ మెంబర్షిప్ ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్లీగా తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన అన్న మాజీ కౌన్సిలర్ పత్తంగి వెంకన్న మా అల్లుడు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. వాళ్ళ నాన్నగారు కూడా నాకు చాలా కావాల్సిన మా బావగారు. మా పంతంగి అల్లుడిని వెంకన్న అల్లుడిని ఒక తమ అమూల్య సందేశం 2 నిమిషాలు కోరుకుంటున్నా. గడ్డం రాము చెల్లి రావద్దు వస్తున్నారు. గడ్డం రాము ప్లీజ్. ఒకటవ టౌను మహాసభకు హాజరైన పెద్దలు జక్కుల లక్ష్మయ్యకి, రేగల కొండలు గారికి, పత్తంగి వెంకటేశ్వర గారు, రేగల కొండలు గారు, జక్కుల వెంకటేశ్వర్లు, నాకు అందరి పేర్లు సరిగా తెలియదు. ఇంకా ఎవరు ఏమనుకోవద్దు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గురువులతో సమానం. నాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడతో ఆగకుండా వీళ్ళు నడిపించే దాని మన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ అందరం ఐక్యమయ్యి మిగతా కులాల లాగానే మనకు కూడా ఒక ఫంక్షన్ హాలు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి అందరికీ ఇక్కడ సమూహం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. మనకి వార్డు కౌన్సిలర్ ఒక్కడే మనకి చూసుకుంటాడు, మనకి వార్డు కౌన్సిలర్ మంచిగా ఉంటారు, వాళ్ళకి మనకుంటే చాలు, మనకి సంఘం అవసరం లేదనే భావన ఉండకూడదు. ఏదున్నా కానీ మన సంఘాన్ని కలుపుకొని పోవాలి. వార్డు అనేది ఒకదానికే పరిమితం ఉంటుంది. ఇక్కడ సంఘం అనేది మొత్తం ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా కానీ సంఘం మన వెనకాల ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మన వార్డులో రజకులు స్పందించకపోయినా కమిటీకి తెలియపరిస్తే మన 1వ టౌన్, 2వ టౌన్, 3వ టౌన్ నుంచి కూడా అందరూ ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉడుకు రక్తంతో ఉత్సాహంతో ఉన్నారు. వారికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, హాజరైన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు పత్తంగి వెంకన్న, ముత్తెల్లగూడి సెంటర్, ఖమ్మం. అందరికీ నమస్కారం. అలాగే DCMS మెంబర్ జక్కుల లక్ష్మయ్య గారిని మనం ఈరోజు వాటి వివరాలను, వాటి తీర్మానాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం. రజకులకు మరి రజక వృత్తి చేసుకుంటుండే వారికి 250 రూపాయలు విద్యుత్, 250 యూనిట్లు విద్యుత్ అంటే సుమారు మనకి ఒక 3000 రూపాయల చిల్లర వస్తుంది. మనం వ్యాపార పరంగా యూనిట్లు మనం డబ్బులు కట్టాల్సి వస్తే 3000 రూపాయలు సుమారు వస్తుంది ఖర్చు. అది పూర్తిగా ప్రభుత్వం నెల ఇస్త్రీ చేసుకునే వారికి ఉచితంగా విద్యుత్తును అందించింది. అదేవిధంగా మన పోరాట యోధురాలు చాకల ఏలమ్మ గారి జయంతిని గతంలో మరి ఎప్పుడు ప్రభుత్వాలు నిర్వహించలేదు. జయంతి వర్ధంతి గతంలో ప్రభుత్వాలు నిర్వహించలేదు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చాకల ఏలమ్మ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా కలెక్టర్లు, మంత్రులు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యేలు అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినందుకు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మన రజక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఖమ్మం నగరంలో రజక కులస్తులకు
ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం 3 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసి ఆ ఫంక్షన్ హాల్ రజక భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని మన ఈ మహాసభ తీర్మానిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర రజకాభివృద్ధి సంస్థకు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రజక ఫెడరేషన్కు పాలకవర్గాన్ని వెంటనే నిర్మించి చైర్మన్ కూడా నియమించి వాటికి రజకాభివృద్ధి సంస్థకు నిధులు కేటాయించాలని ఈ మహాసభ తీర్మానం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో రజకులకు కేటాయించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని ఈ మహాసభ తీర్మానం చేస్తుంది. రజక సొసైటీ సభ్యులకు అదేవిధంగా వ్యక్తిగత రుణాలు అంటే రజక సొసైటీలు అంటే 16 మందితోటి లేదా 11 మందితోటి సభ్యులుగా రజక సహకార సంస్థను మనం రజక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంస్థలకు రజక సహకార సంఘాలకు ఇంతవరకు ప్రభుత్వం ఏదో కొద్ది సంఘాలకే నిధులు కేటాయించింది. తర్వాత ఆ సంఘాలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. వాటికి వెంటనే నిధులు కేటాయించాలని, అదేవిధంగా వ్యక్తిగత రుణాలు కూడా మరి గతంలో 50,000 రూపాయలు ఇచ్చి కొంతమందికి అందినాయి ఈ పేద రజకులకి. మిగతా వరకు కూడా చాలా మందికి కూడా వ్యక్తిగత రుణాలు అంటే మళ్ళీ మనం తిరిగి కట్టినటువంటి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఆ సబ్సిడీ లోన్లను మంజూరు చేయాలని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలని, వాటి మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పూర్తిగా చేపట్టాలని ఈ మహాసభ తీర్మానం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఖమ్మంలో, ప్రభుత్వ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి బట్టల కాంట్రాక్ట్ మొత్తం వేరే కులస్తులకి లంబాడీస్ లేదా ముస్లిమ్స్కి 1 సంవత్సరం అట్లా ఇచ్చి ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు చేస్తుంది. దీనివల్ల మన రజకులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మన 1,00,000 రూపాయల్లో డబ్బులు వస్తాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఒక రజకుడికి కేటాయిస్తే ఒక రజకుల కుటుంబాలే ఈరోజు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అవి ఓన్లీ రజకులకు మాత్రమే అటువంటి కాంట్రాక్టులు బట్టలు ఉతికే కాంట్రాక్టులు అప్పచెప్పాలని ఈ రజక మహాసభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బస్ డిపోలలో కూడా బస్సు సీట్ కవర్స్ కానీ లేకపోతే కర్టెన్స్ కానీ ఉంటాయి, వాటిని కూడా వేరే కులస్తులకు కేటాయిస్తారు. అట్లా కాకుండా ప్రభుత్వం ఓన్లీ రజకులకే ఈ బట్టలు ఉతికే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేవాలయాల్లో దేవుడికి నిత్యం మరి సేవ చేయుటకై అక్కడ మామిడి కట్టడమో లేకపోతే గుడి శుభ్రం చేయటమో ఇటువంటి వాటికి ఒక రజక పోస్టు క్రియేట్ చేసి ఆ దేవాలయాల్లో కూడా ఒక రజక పోస్టు భర్తీ చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రజక వృత్తి చేస్తూ 50 ఏళ్ళు నిలినటువంటి మరి ముసలి వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి ఈరోజు మన భారతదేశంలో 18 రాష్ట్రాల్లో మనం ఎస్సీ జాబితాలో ఉన్నాం కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ఎస్సీ జాబితాలో రజకులు చేర్చాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. రజకుల కోసం గతంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి 250 కోట్లు వాళ్ళన్నదే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన 250 కోట్లు వెంటనే విడుదల చేసి వాటిని రజకులకు అభివృద్ధికి కేటాయించాలని ఈ మహాసభ తీర్మానిస్తాం. తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి జక్కుల లక్ష్మి గారికి మా కృతజ్ఞతలు. వెంకటరమణ గారికి ఇది ఆమోదం అయితే అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. మన గౌరవ అధ్యక్షులు, మన ముఖ్య నాయకులు, మన మాజీ కౌన్సిలర్ వారిని తమ అమూల్య సందేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై రజక, జై రజక, జై రజక. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఈ మహాసభకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మన సీనియర్ నాయకులు రేగల కొండగన్న గారు, అట్లాగే ఈ జిల్లాలనే మనకి గూగుల్ మ్యాప్ అవసరం లేదు, గూగుల్ చూస్తాం కదా, సెర్చ్ చేస్తాం కదా కావాలంటే. మన గూగుల్ డయాస్ మీదే ఉన్నాడు, కంప్యూటర్ అనమాట బుర్ర. ఒక 100 మంది నెంబర్లు మనం ఒక నెంబర్ చెప్పలేము, కానీ ఆయన 100 మంది పేర్లు కూడా నెంబర్లు ఇట్లే చెప్పగలిగినటువంటి సమర్థుడు రేగల సీతారామన్న గారికి. అదేవిధంగా టౌను కన్వీనర్గా ఉన్నటువంటి మా కనతాల నరసింహరావు గారికి, మరో జిల్లా నాయకుడు పంతంగి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జక్కుల వెంకటరమణ గారికి,
సీనియర్ నాయకులు సత్యనారాయణ గారికి, నాగరత్నమ్మ గారికి, అట్లాగే 3 ఏరియాల నుంచి వచ్చినటువంటి మన గడ్డం ఉపేంద్ర అన్నకి, అట్లాగే గోని రామారావు గారికి, కొలిపాక వెంకట గారికి, మన దర్గయ్య అన్నకి, కనకాల నరసింహ కనరాత వెంకన్న గారికి, ఇంకా నరసింహ గారికి, పంతాని వెంకన్న గారికి, యాలాది గారికి, ఇంకా కృష్ణవేణి గారికి, రేణుకమ్మకి, ఇంకా నాగేశ్వరరావుకి, అట్లాగే మనకి వనభోజనాలలో ఇస్తరాకుల్ని అంటే ఆకుల్ని ఇచ్చినటువంటి తుపాకుల మధు గారికి, ఇంకా తెనాలి ఈరబాబు అన్నకి, మన తమ్ముడు పొడ్డు ఉపేందర్ మంచి నాయకుడు, మంచి అనుభవం ఉండేటువంటి అతను, మనకన్నా ఎక్కువ కమిటీలు వేస్తాడు జిల్లాలో, అంత ఆర్గనైజేషన్ సెటప్లో ఉన్నది. ఎందుకంటే మాట్లాడమంటే ఎందుకో తమ్ముడు మరి మాట్లాడలేదు. తమ్ముడికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొనే మిట్టపల్లి కృష్ణ గారికి, ఇంకా మా బాబాయ్ నాగేశ్వరరావు గారికి, ఇంకా తమ్ముడు రాము గారికి, కనకన్నకి, నేను బాలరాజు కనకన్న కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. మన హేమాయామి మీద పోరాడి కోట్ల రూపాయల వాళ్ళ మీద పోరాడి టీడీపీ పార్టీగా కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు తమ్ముడు. అదేవిధంగా మన గోనెల శివప్రసాద్ బీజేపీ నాయకుడు, మన గోనెల శివప్రసాద్ గారికి, మరో సిపిఎం రాము చెప్పిన రాము సిపిఎం, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఇది. ఈ మహాసభలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ, నా రాధిక కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకునేటువంటి ఉద్దేశాన్ని మనోళ్ళు చాలామంది మీకు విషయాలు చెప్పారు. నేను ఒక చిన్న కవితతోటి మీకు మీ ముందు దీన్ని ప్రవేశపెడతాను. ఒక చిన్న కవిత అంటే రంగరాజు గారికి ఒకరు చనిపోయింది ఎక్కడ ఉంటారు ఆ మహానుభావుడు. ఆయన కవిత రాశాడు. ఆంధ్రజ్యోతిని ఏబీ అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఏంటంటే గుడిలో దేవుడా సాకిరి మీద బండ అని చెప్పి ఏదో పుస్తకం రాశారంట. అంటే అవునండి, చాలా మంచిగా రాశాను, చాలా అందరూ దాన్ని అంగీకరించుకుంటారండి అని చెప్పాడు. ఆయన రాసింది ఏంటంటే అదేదో ఊరు నుండి మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరు నుంచి పెద్ద బండ తెచ్చాడు. ఆ బండని 2 ముక్కలు చేశాడు. 6 అడుగుల ముఖ్యమో గుడిలో దేవుడే తెలిసింది, 3 అడుగుల ముఖ్యమో సాకిరి బండ అయ్యింది. కంపు మనసులన్నీ దేవుడి చుట్టూ చేరాయి, కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి. నేను రాసినటువంటి మాట చాలా మంచి మాట అన్నమాట. అయితే గొంతెమ్మ కోరికలతోటి ఈ మనసులంతా దేవుడి యొక్క నిలిచాయి. గొంతెమ్మ కోరికలన్నీ తీర్థంతో తడిశాయి, మరక బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, సాకలి నోటి వెంట ఇస్సు శబ్దాలు. పవిత్రతకై ప్రతి బట్ట బండను తాకింది. కడకు గుడి నుండి పోయినటువంటి వాళ్ళంతా మలినమైన మనసుతోటే పోయారు. సాగరం నుంచి వచ్చినటువంటి బట్టలన్నీ కూడా శుభ్రమై ఇంటికి వచ్చాయి. అంటే గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ అని చెప్పి ఆ మహానుభావుడు ఎక్కడ ఉండగానే ఆయన కవిత రాశాడు. నిజంగా కూడా మనం కూడా మన రజకులంతా బండలో కూడా భగవంతుని చూసినాం. మన వడైలయ్య స్వామికి పెట్టుకోవడానికి వెనకట ఎరగకపోతే బండ మీద కోడిని కోసి ఆడ ఫంక్షన్లు చేసుకొని వచ్చేది. అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెప్పడానికి దాని అర్థం. అంతేకాకుండా మనం మడైలయ్య స్వామిని చాలామంది మర్చారు. ఈ మధ్యకాలంలో ఈ చెరువు బజారు రజకులు తప్ప ఖమ్మం పట్టణంలో ఎక్కడున్నా కానీ ఏ ఇంట్లో కూడా మడైలయ్య స్వామి ఫోటో కూడా ఉండదు. ఎందుకంటే మన కులదైవం మడైలయ్య స్వామి. హిస్టరీ ఏంటంటే రాజుగారు రాజ్యంలో మడైలయ్య స్వామి దేవుడు బట్టలు ఉతికేవాడు. 1 గంట సేపు ముందు అతను ఆ బజార్లో దేవుడి బట్టలు వస్తానే ఎవరు అడ్డు రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తాడు. ముట్టుకుంటే ఊరుకొని చంపేస్తానని చెప్తాడు. తెలుసో తెలియకో ఒకనాడు ఒక అతను ముట్టుకుంటే ఆయన చేయి నరికేస్తాడు. ఇట్నే ఆయన తారాస్థాయికి భక్తి ముదిరిపోద్ది అనమాట. అతనికి మరి భక్తి ఎక్కువ ముదిరిపోయి రాజుగారి దగ్గర పోయి గోడ పెట్టుకుంటారు అంతా.
ఏమంటుంటే అయ్యా మడైలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాడు, బట్టలు కూడా ముట్టుకునేలా ఆయన వస్తుంటే మీరు పక్కకు జరిగిపోవాల్సి వస్తుంది, ఈయన మీద ఏమైనా చర్య తీసుకోండి, కొట్టైన చంపండి, అది ఎనుగుంటాడో తొక్కించి చంపండి అని చెప్తాడు. ఆయనకి ఇంకో గురువు గారు ఉంటాడు, ఆ గురువు గారిని పిలిచి ఏదో ఆమె ఓడి ఇటు చేస్తానంట అంటే అలా చేసేవాడు కాదు, అదేదో తెలుసుకుందామని చెప్పి ఆయన పిలుస్తాడు. పిలిస్తే ఆయన కలిసిపోతాడు. అయినా కానీ ఊకోకుండా రాజుగారు ఏం చేస్తుంటే ఒక ఏనుగురు పంపించి తొక్కియాలని చూస్తాడు, దాన్ని కూడా చంపేస్తాడు. ఇక రాజుగారు మళ్ళీ గురువు గారు పోయి ఏంటని అడిగితే ఆయన మహాశివుడు అంటే శివుడు అవతారం అది, ఆయన శివ అవతారం అది, ఆయన నువ్వు భక్తి శ్రద్ధలతో కనుక వడైలే స్వామికి నమస్కారం పెట్టండి అంటాడు. ఈయన పెడతాడు కానీ ఆయన పెట్టడానికి కొంచెం వెనక ముందు కానీ దండం పెడతాడు. నేను దండం పెడతా కానీ మరి ఆయన మహిమేందో చూపించవను, ఆ చచ్చిపోయిన మనిషిని ఈ ఏనుగును బతికించమని అంటే బూడిద తీసి వేసి బతికిస్తాడు. అప్పుడు అతన్ని ప్రశంసిస్తాడు అనమాట. మడైలే హిస్టరీ అది, మడైలే అంశంలో ఉన్నవాళ్ళు. ఇంకో మరో పురాణ కథలు కూడా ఉన్నాయి. ఏదో దక్షయజ్ఞంలో పార్వతీదేవి తల్లిగారికి పోతే అవమానపరుస్తాం, సూసైడ్ చేసుకుంటే అదంతా కూడా ఆ కోపంతో శివభక్తుడైనటువంటి వీరభద్రుడు అందరిని నరికేసేస్తే ఆ నరికిన దాంట్లో రక్తంలో తడిస్తే ఆ బట్టలన్నీ కూడా అందరూ బ్రాహ్మిన్స్, లేడీస్, చిన్నపిల్లలు అందరినీ చంపేస్తాడు. శివ భక్తులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తాడు. చంపేసేస్తే ఇక అక్కడ శివుడు ఏం చెప్తాడంటే నువ్వు పాప ప్రక్షాళన చేసుకోవాలి, పాప ప్రక్షాళన చేసుకోవాలంటే నువ్వు మళ్ళా కలియుగంలో రజకుడు పుట్టి వాళ్ళ బట్టలను ఉతికి నీ పాప ప్రక్షాళన చేసుకోవాలంటే అలా వచ్చినటువంటి ఇది ఇంకొక కథ, పురాణ కథలు ఉన్నాయి. అది చరిత్ర, మన రజకుల చరిత్ర అయినటువంటి చాలా విషయాలు. అందుకనే మన రజకుడుగా పుట్టినందుకు రజకులకు మరి రజక వృత్తి చేసుకుంటుండే వారికి 250 రూపాయలు విద్యుత్, 250 యూనిట్లు విద్యుత్ అంటే సుమారు మనకి ఒక 3000 రూపాయల చిల్లర వస్తుంది. మనం వ్యాపార పరంగా యూనిట్లు మనం డబ్బులు కట్టాల్సి వస్తే 3000 రూపాయలు సుమారు వస్తుంది ఖర్చు. అది పూర్తిగా ప్రభుత్వం నెల నెల ఇస్త్రీ చేసుకునే వారికి ఉచితంగా విద్యుత్తును అందించింది. అదేవిధంగా మన పోరాట యోధురాలు చాకల ఐలమ్మ గారి జయంతిని గతంలో మరి ఎప్పుడు ప్రభుత్వాలు నిర్వహించలేదు, జయంతి వర్ధంతి గతంలో ప్రభుత్వాలు నిర్వహించలేదు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చాకల ఐలమ్మ గారి జయంతి వర్ధంతిని అధికారికంగా కలెక్టర్లు, మంత్రులు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యేలు అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినందుకు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మన రజక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఖమ్మం నగరంలో రజక కులస్తులకు ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం 3 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేసి ఆ ఫంక్షన్ హాల్ రజక భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని మన ఈ మహాసభ తీర్మానిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర రజకాభివృద్ధి సంస్థకు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రజక ఫెడరేషన్కు పాలకవర్గాన్ని వెంటనే నిర్మించి చైర్మన్ కూడా నియమించి వాటికి రజకాభివృద్ధి సంస్థకు నిధులు కేటాయించాలని ఈ మహాసభ తీర్మానం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో రజకులకు కేటాయించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని ఈ మహాసభ తీర్మానం చేస్తూ ఉంది. రజక సొసైటీ సభ్యులకు అదేవిధంగా వ్యక్తిగత రుణాలు అంటే రజక సొసైటీలు అంటే 16 మందితోటి లేదా 11 మందితోటి సభ్యులుగా రజక సహకార సంస్థను మనం రజక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంస్థలకు రజక సహకార సంఘాలకు ఇంతవరకు ప్రభుత్వం ఏదో కొద్ది సంఘాలకే నిధులు కేటాయించింది. తర్వాత ఆ సంఘాలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. వాటికి వెంటనే నిధులు కేటాయించాలని, అదేవిధంగా వ్యక్తిగత రుణాలు కూడా మరి గతంలో 50,000 రూపాయలు ఇచ్చి కొంతమందికి అందినాయి పేద రజకులకి, మిగతా వరకు కూడా చాలా మందికి కూడా వ్యక్తిగత రుణాలు అంటే మళ్ళీ మనం తిరిగి కట్టినటువంటి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఆ సబ్సిడీ లోన్ను మంజూరు చేయాలని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా మోడర్న్ దోబిఘాట్లు నిర్మించాలని, వాటి మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పూర్తిగా చేపట్టాలని ఈ మహాసభ తీర్మానం చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఉదాహరణకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఖమ్మంలో, ప్రభుత్వ ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి బట్టల కాంట్రాక్ట్ మొత్తం వేరే కులస్తులకి లంబాడీస్ లేదా ముస్లిమ్స్కి 1 సంవత్సరం అట్లా ఇచ్చి
ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు చేస్తూ ఉంది. దీనివల్ల మన రజకులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మన లక్షల రూపాయల్లో డబ్బులు వస్తాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఒక రజకుడికి కేటాయిస్తే ఒక రజకుల కుటుంబాలే ఈరోజు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అవి ఓన్లీ రజకులకు మాత్రమే అటువంటి కాంట్రాక్టులు, బట్టలు ఉతికే కాంట్రాక్టులు అప్పచెప్పాలని ఈ రజక మహాసభ తీర్మానం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బస్ డిపోలలో కూడా బస్సు సీట్ కవర్స్ కానీ లేకపోతే కర్టెన్స్ కానీ ఉంటాయి, వాటిని కూడా వేరే కులస్తులకు కేటాయిస్తారు. అట్లా కాకుండా ప్రభుత్వం ఓన్లీ రజకులకే ఈ బట్టలు ఉతికే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేవాలయాల్లో దేవుడికి నిత్యం మరి సేవ చేయుటకై అక్కడ మామిడి కట్టడమో లేకపోతే గుడి శుభ్రం చేయటము, ఇటువంటి వాటికి ఒక రజక పోస్టు క్రియేట్ చేసి ఆ దేవాలయాల్లో కూడా ఒక రజక పోస్టు భర్తీ చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రజక వృత్తి చేస్తూ 50 ఏళ్ళు నిలినటువంటి మరి ముస్లిం వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి ఈరోజు మన భారతదేశంలో 18 రాష్ట్రాల్లో మనం ఎస్సీ జాబితాలో ఉన్నాం కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ఎస్సీ జాబితాలో రజకులను చేర్చాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. రజకుల కోసం గతంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి 250 కోట్లు వాళ్ళన్నదే ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన 250 కోట్లు వెంటనే విడుదల చేసి వాటిని రజకులకు అభివృద్ధికి కేటాయించాలని ఈ మహాసభ తీర్మానిస్తాం. తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి జక్కు లక్ష్మి గారికి మా కృతజ్ఞతలు. వెంకటరమణ గారికి ఇది ఆమోదం అయితే అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. మన గౌరవ అధ్యక్షులు, మన ముఖ్య నాయకులు, మన మాజీ కౌన్సిలర్ వారిని తమ అమూల్య సందేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై రజక, జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఈ మహాసభకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మన సీనియర్ నాయకులు రేగల కొండగన్న గారు, అట్లాగే ఈ జిల్లాలనే మనకి గూగుల్ మ్యాప్ అవసరం లేదు, గూగుల్ చూస్తాం కదా, సెర్చ్ చేస్తాం కదా కావాలంటే. మన గూగుల్ డయాస్ మీదే ఉన్నాడు, కంప్యూటర్ అనమాట బుర్ర. ఒక 100 మంది నెంబర్లు మనం ఒక నెంబర్ చెప్పలేము, కానీ ఆయన 100 మంది పేర్లు కూడా నెంబర్లు ఇట్లే చెప్పగలిగినటువంటి సమర్థుడు రేగల సీతారామన్న గారికి. అదేవిధంగా తమను కన్వీనర్గా ఉన్నటువంటి మా కనతాల నరసింహరావు గారికి, మరో జిల్లా నాయకుడు పంతంగి వెంకటేశ్వరరావు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జక్కు వెంకటరమణ గారికి, సీనియర్ నాయకులు సత్యనారాయణ గారికి, నాగరత్నమ్మ గారికి, అట్లాగే 3 ఏరియాల నుంచి వచ్చినటువంటి మన గడ్డం ఉపేంద్రన్నకి, అట్లాగే గోని రామారావు గారికి, కొలిపాక వెంకట గారికి, మన దర్గయ్య అన్నకి, కనకాల నరసింహరావు కనరాత వెంకన్న గారికి, ఇంకా నరసింహ గారికి, పంతాని వెంకన్న గారికి, యాలాది గారికి, ఇంకా కృష్ణవేణి గారికి, రేణుకమ్మకి, ఇంకా నాగేశ్వరరావుకి, అట్లాగే మనకి వనభోజనాలలో ఇస్తరాకుల్ని అంటే ఆకుల్ని ఇచ్చినటువంటి తుపాకుల మధు గారికి, ఇంకా తెనాలి ఈరబాబు అన్నకి, మన తమ్ముడు పొడ్డు ఉపేందర్ మంచి నాయకుడు, మంచి అనుభవం ఉన్నటువంటి అతను. మనకన్నా ఎక్కువ కమిటీలు వేస్తాడు జిల్లాలో, అంత ఆర్గనైజేషన్ సెటప్లో ఉన్నది. ఎందుకంటే మాట్లాడమంటే ఎందుకో తమ్ముడు మరి మాట్లాడలేదు. తమ్ముడికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మిట్టపల్లి కృష్ణ గారికి, ఇంకా మా బాబాయ్ నాగేశ్వరరావు గారికి, ఇంకా తమ్ముడు రాము గారికి, కనకన్నకి, నేను బాలరాజు కనకన్న కొద్ది ఓట్లతో ఓడిపోయాడు. మన హేమాయామి మీద పోరాడి కోట్ల రూపాయల వాళ్ళ మీద పోరాడి టీడీపీ పార్టీగా కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు తమ్ముడు. అదేవిధంగా మన గోనెల శివప్రసాద్ బీజేపీ నాయకుడు, మన గోనెల శివప్రసాద్ గారికి, మరో సిపిఎం రాము చెప్పిందా, రాము సిపిఎం, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అందరూ ఉన్నారు, కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ ఇది. ఈ మహాసభలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ, నా రాజకీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకునేటువంటి ఉద్దేశాన్ని మనోళ్ళు చాలామంది
మీకు విషయాలు చెప్పారు. నేను ఒక చిన్న కవితతోటి మీకు మీ ముందు దీన్ని ప్రవేశపెడతాను. ఒక చిన్న కవిత అంటే రంగరాజు గారికి ఒకరు చనిపోయింది ఎక్కడున్నా ఆ మహానుభావుడు. ఆయన ఒక కవిత రాశాడు. ఆంధ్రజ్యోతిని ఏబి అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఏంటంటే గుడిలో దేవుడా సాకిరి మీద బండ అని చెప్పి ఏదో పుస్తకం రాశారంట. అంటే అవునండి, చాలా మంచిగా రాశాను, చాలా అందరూ దాన్ని అంగీకరించుకుంటారండి అని చెప్పాడు. ఆయన రాసింది ఏంటంటే అదేదో ఊరు నుండి మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరు నుంచి పెద్ద బండ తెచ్చాడు. ఆ బండని 2 ముక్కలు చేశాడు. 6 అడుగుల ముఖ్యమో గుడిలో దేవుడు అయ్యేసింది, 3 అడుగుల ముఖ్యమో సాకిరి బండ అయ్యింది. కంపు కంపు మనసులన్నీ దేవుడి చుట్టూ చేరాయి, కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి. ఆయన రాసినటువంటి మాట చాలా మంచి మాట అన్నమాట. అయితే గొంతెమ్మ కోరికలతోటి ఈ మనసులంతా దేవుడి ఎదుట నిలిచాయి. గొంతెమ్మ కోరికలన్నీ తీర్థంతో తడిశాయి, మరక బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు, సాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు. పవిత్రతకై ప్రతి బట్ట బండను తాకింది. కడకు గుడి నుండి పోయినటువంటి వాళ్ళంతా మలినమైన మనసుతోటే పోయారు. సాకిలో నుంచి వచ్చినటువంటి బట్టలన్నీ కూడా శుభ్రమై ఇంటికి వచ్చాయి. అంటే గుడిలోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ అని చెప్పి ఆ మహానుభావుడు ఎక్కడ ఉండగానే ఆయన కవిత రాశాడు. నిజంగా కూడా మనం కూడా మన రజకులంతా బండలో కూడా భగవంతుని చూసినాం. మన వడైలే స్వామికి పెట్టుకోవడానికి వెనకట ఎరగకపోతే బండ మీద కోడిని కోసి ఆడ ఫంక్షన్లు చేసుకొని వచ్చేది. అంటే దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని చెప్పడానికి దాని అర్థం. అంతేకాకుండా మనం మడైలే స్వామిని చాలామంది మరిచారు. ఈ మధ్యకాలంలో ఈ చెరువు బజారు రజకులు తప్ప ఖమ్మం పట్టణంలో ఎక్కడున్నా కానీ ఏ ఇంట్లో కూడా మడైలే స్వామి ఫోటో కూడా ఉండదు. ఎందుకంటే మన కులదైవం మడైలే స్వామి. హిస్టరీ ఏంటంటే రాజుగారు రాజ్యంలో మడైలే స్వామి దేవుడు బట్టలు ఉతికేవాడు. ఒక గంట సేపు ముందు అతను ఆ బజార్లో దేవుడి బట్టలు వస్తానే ఎవరు అడ్డు రావద్దు, దీన్ని ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తాడు. ముట్టుకుంటే ఊరుకొని చంపేస్తానని చెప్తాడు. తెలుసో తెలియకో ఒకనాడు ఒక అతను ముట్టుకుంటే ఆయన చేయి నరికేస్తాడు. ఇట్నే ఆయన తారా స్థాయికి భక్తి ముదిరిపోద్ది అనమాట. అతనికి మరి భక్తి ఎక్కువ ముదిరిపోయి రాజుగారి దగ్గర పోయి గోడ పెట్టుకుంటారు. అంతా ఏమంటుంటే అయ్యా మడైలయ్య మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాడు, బట్టలు కూడా ముట్టుకోవట్లా, ఆయన వస్తే మేము పక్కల దగ్గరికి పోవాల్సి వస్తుంది, ఈయన మీద ఏదైనా చర్య తీసుకోండి, కొట్టైనా చంపండి, అది ఎలుగులతో తొక్కించి చంపండి అని చెప్తాడు. ఆయనకి ఇంకో గురువు గారు ఉంటాడు. ఆ గురువు గారిని పిలిచి ఏదో మీ ఓడి ఇట్లా చేస్తానంట అంటే అలా చేసేవాడు కాదు, అదేదో తెలుసుకుందామని చెప్పి ఆయన పిలుస్తాడు. పిలిస్తే ఈయనే ఆయన కలిసిపోతాడు. అయినా కానీ ఊకోకుండా రాజుగారు ఏం చేస్తుంటే ఒక ఏనుగురు పంపించి తొక్కియాలని చూస్తాడు. దాన్ని కూడా చంపేస్తాడు. ఇక రాజుగారు మళ్ళీ గురువు గారు పోయి ఏంటని అడిగితే ఆయన మహాశివుడు అంటే శివుడు అవతారం అది, ఆయన శివ అవతారం అది, ఆయనను భక్తి శ్రద్ధలతో కనుక వడైలే స్వామికి నమస్కారం పెట్టండి అంటాడు. ఈయన పెడతాడు కానీ ఆయన పెట్టడానికి కొంచెం వెనక ముందు కానీ దండం పెడతాడు. నేను దండం పెడతా కానీ మరి ఆయన మహిమేందో చూపించవను, ఆ చచ్చిపోయిన మనిషిని ఈ ఏనుగును బతికించమనంటే బూడిద తీసి వేసి బతికిస్తాడు. అప్పుడు అతన్ని ప్రశంసిస్తారు అనమాట. మడైలే హిస్టరీ అది, మడైలే అంశంలో ఉన్నవాళ్ళు. ఇంకో మరో పురాణ కథలు కూడా ఉన్నాయి. ఏదో దక్షయజ్ఞంలో పార్వతీదేవి తల్లిగారికి పోతే అవమానపరుస్తాం, సూసైడ్ చేసుకుంటే అదంతా కూడా ఆ కోపంతో శివభక్తుడైనటువంటి వీరభద్రుడు అందరినీ నరికేసేస్తే ఆ నరికిన దాంట్లో రక్తంలో తడిస్తే ఆ బట్టలన్నీ కూడా అందరూ బ్రాహ్మిన్స్, లేడీస్, చిన్నపిల్లలు అందరినీ చంపేస్తాడు. శివ భక్తులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేస్తాడు. చంపేసేస్తే ఇక అక్కడ శివుడు ఏం చెప్తాడంటే నువ్వు పాప ప్రక్షాళన చేసుకోవాలి, పాప ప్రక్షాళన చేసుకోవాలంటే నువ్వు మళ్ళా కలియుగంలో రజకుడు పుట్టి వాళ్ళ బట్టలను ఉతికి నీ పాప ప్రక్షాళన చేసుకోవాలంటే అలా వచ్చినటువంటి ఇది ఇంకొక కథ, పురాణ కథలు ఉన్నాయి. అది చరిత్ర, మన రజకుల చరిత్ర అయినటువంటి చాలా విషయాలు.
అందుకనే మన రజకుడుగా పుట్టినందుకు అందరం కూడా రజక వృత్తి అంటే చిన్నదేం కాదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇందులో కూడా సీతారామన్న మీకు ఒక విషయం ముందు పెట్టాడు. ఎవరైనా చాకలి అని తెలిస్తే వాళ్ళ ఇళ్ళ పని చేయడానికి కూడా చురకన భావంగా చూస్తారు మన వాళ్ళు అనేది చెప్తారు. ఎందుకు చురకన భావంగా? మన ఏదో ఇంట్లో పని చేస్తే మాదిరి ఇంట్లో పని చేస్తున్నాం, కమ్మూరు ఇంట్లో పని చేస్తున్నాం, రెడ్డోడు ఇంట్లో పని చేస్తున్నాం, ప్రతి ఒక్క ఇళ్ళలో పని చేస్తున్నాం. మన వాళ్ళకు కూడా మనం పని చేయడంలో తప్పేం కాదు, అది చేసుకోవాలి. మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. ఇప్పుడు వృత్తులలో ఇవాళ చాలా చాలా విషయాలు. ఇప్పుడు గాడ్గే బాబా ఉన్నాడు. గాడ్గే బాబా ఎవరంటే రజకుడు. గాడ్గే బాబా స్వచ్ఛ భారత్ చేసినాడు. మహాత్మా గాంధీ కన్నా కూడా 15 ఏళ్ల క్రితమైన స్వచ్ఛ భారత్ చేసాడు. చాలా గొప్పోడు గాడ్గే. మహారాష్ట్రలో పుట్టాడు ఆయన. చాలా గొప్పోడు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆయన కలవటం కోసం ప్రయత్నం చేశారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గురువుగా స్వీకరించాడు. అలాంటి గాడ్గే కూడా మన కులంలో పుట్టినని చెప్పుకోవడానికి మనం గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం. అలాగే తెలంగాణ యాజిటేషన్ మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచినాడు. మరి 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే ఈ గడ్డకు స్వాతంత్రం కూడా రాలేదు. వీరోచిత పోరాటంలో ఐలమ్మ గారు, చాకలి ఐలమ్మ గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా బలిదానాలు చేసి అనేక రకాల అవమానాలకు గురై కూడా ఆమె వీరోచిత పోరాటం చేసి ఆమె స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కూడా రానిటువంటి పరిస్థితి. అలాంటి పోరాట వీరులకు సంబంధించినటువంటి వారసులో మనం చెప్పుకోవడానికి గర్వపడాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయంటే రజకుల ఐక్యత లేదు. రకరకాల సంఘాలు, సాధన సంస్థలు, లేకపోతే సేవా సంస్థలు అని చెప్పి రకరకాలు జరుగుతుంది. సేవ లేదు, సాధించేది లేదు. పార్లమెంట్లో బిల్లు కావాలి, అసెంబ్లీలో బిల్లు కావాలి. ఇది సుదీర్ఘ పోరాటం. కానీ అయినా కానీ ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఇప్పటికైనా కానీ సంఘాల వాళ్ళందరూ ఇందనక సీతారామన్న చెప్పినట్టుగా ఈ సంఘాలలో మేము మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మన రాజకీయ కుటుంబం పత్తి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, మన సిపిఐ, అలాంటిది టీఆర్ఎస్లోకి వచ్చినాం, అట్లే ఉన్నాం. కానీ కాంగ్రెస్ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, సిపిఐ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏదైనా సంఘాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఎన్ని రకాల సహాయం చేసినా కానీ నిర్మాణం చేయకపోవటం, ఆ వేసినటువంటి తాత్కాలిక కమిటీగానే ఉండటం, తాత్కాలిక కమిటీ పేరుతో దేశం అంతా తిరిగి రావటం లాంటి చేస్తారు. కింద రజకులందరినీ ఐక్యం చేయడంలో వాళ్ళంతా కూడా విఫలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే అడాక్ కమిటీగా పెద్దలు సీతారామన్న, కొండలన్న, పంతం గారు, నరసింహరావు, నేను, ఇంకా చాలామంది ఉన్నారు. కోటి ఎక్కడ కనపడలేదు కదా, మునిగ కోటి వెళ్ళిపోయిందా, మునిగ కోటి అందరం కలిసి ఈ సంఘాన్ని ఏదైనా కానీ మనం దీన్ని కొంచెం పటిష్టం చేయాలని చెప్పి మేము అంతా అనుకోవటంతో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఆ వనభోజనాలలో మీకు పారదర్శకంగా ఇందాక రమణ చెప్పినట్టుగా పారదర్శకంగా కార్యక్రమం చేయటం. అన్ని కులాలలో కూడా మన రజకులు బాగా చేశారని ఇతర కులాలలో కూడా గర్వించదగ్గ రీతిలో ఆ వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇది ఎట్లయినా కానీ వార్డు మీదుగా, ప్రాంతాల వారీగా ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి 2 టౌన్లో ఒక అడాక్ కమిటీ, ఇప్పుడు మీ కాడ అడాక్ కమిటీ వేసినట్టే అక్కడ కూడా ఒక అడాక్ కమిటీ వేసి కన్వీనర్గా కొలిపాక వెంకట్ని పెట్టి ఆ మహాసభను జరిపి ఆ మహాసభలో ఎన్నుకోబడేలాగా వెంకట్ని కమిటీని 21 మందితో కమిటీ చేసినాం. వాళ్ళు కూడా కొద్దిమంది ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ కమిటీ వాళ్ళు కూడా అదేవిధంగా ఇప్పుడు టౌన్లో మన నరసింహరావు యువకుడు, ఉత్సాహవంతుడు, కాస్త మాట్లాడగలడు, పోట్లాడగలడు. మొన్న ఈ మధ్యకాలంలో గుడిని కూడా ఇంద్రలోకం నుంచి భూమి మీదకి తీసుకొచ్చిండు అనే రీతిలో గోపాయి స్వామి, తిరుపతమ్మ తల్లి గుడి కూడా కట్టిండు మనోడు దోసలాపురంలో. మీరు చూసారో లేదో, అది కూడా ఒకసారి చూడండి. మనోడు శ్రమ కొద్దిది కాదు, దాంట్లో యజ్ఞంలా చేశాడు. దీంట్లో కాస్త ఆలస్యమైంది. మనోడు ఆ పనులు ఉండటం వల్ల ఈ సంఘాలు కూడా నిర్మించడంలో ఆలస్యమైంది. దీన్ని ఈ వంట ఉంది కూడా ఇటీవల కాలంలో కొండలన్నని తరచు 1-4 సార్లు కలవటం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కలవటం, ఏదైనా ఈ సంఘాన్ని బలోపేతం చేద్దాం మనం అని చెప్పి అనుకొని ఒక అడా కమిటీ వేసి దాన్ని గోళీ రామారావు గారిని మరి 23 మందితోటి అక్కడ కమిటీ వేసుకోవడం జరిగింది. ఇలా మహాసభ పెట్టే ఉన్నాం. ఈ మహాసభ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళ ఐక్యత చాలా అవసరం. ఇవాళ 60 డివిజన్లు ఉన్నాయంటే ఖమ్మం కాన్స్టిట్యున్సీలో 60 డివిజన్లు ఉన్నాయి. 6 వేసుకున్న 36, 3,60,000 మంది. ఈ 3,60,000 మందిలో కూడా వివిధ పార్టీలలో సిపిఐ కానీ, సిపిఎం కానీ, టీడీపీ కానీ, కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ, ఎంఎల్ పార్టీ కానీ ఎంతమంది మన రజకులు నాయకత్వ స్టేజీలలో ఉన్నారో ఒకసారి మన గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? ఎవరో అరాకు కనపడతాను. ఏం తక్కువ మనం చేయలేమా? ఏదైనా బాధ్యత ఇస్తే సమర్థవంతంగా చేయగలం.
అవినీతి మచ్చ లేకుండా చేయగలం, అవినీతి మరకపడకుండా సేవాభావ దృక్పథంతో చేయగలం. ఈ బ్లడ్డే సేవాభావ దృక్పథం, మన రజకులదే సేవాభావ దృక్పథం ఉంది. అన్ని కులాలకి అన్ని మతాలకి సేవ చేసేటటువంటి ఏకైక కులం ఏదైనా ఉందంటే మన రజకుల కుటుంబం, మన రజక కులమే. పుట్టిన కానించి చనిపోయేంత వరకు సేవ చేస్తున్న కులం ఏదన్నా. ఈరోజు అన్నింటిలో ఎక్కడ మనం తగ్గకుండా ఉన్నాం. అసలు ఇతర దేశాలలో బట్టలు శుభ్రం చేసుకోవడం రాక జంతువులు మళ్ళా మూత్ర విసర్జనతో బట్టలు వాష్ చేసే రోజులనే ఇక్కడ రజకుడు సౌడుని కలిసి తెల్లగా చేసి సమాజంలో ఉండేటువంటి ఆడమగ సమానం ఈక్వాలిటీ ఉండాలంటుంది. ఆ ఈక్వాలిటీ మన రజక సంఘంలో ఏనాడు ఉంది, మన రజ కుటుంబాల్లో ఏనాడు ఉంది. ఆడ మగ ఇద్దరు కలిసి బట్టలు ఉతుకుతారు, ఆడ మగ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు, ఈక్వల్గా పనిచేస్తారు. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు అంటే ఆయన భార్య కూడా ఎంప్లాయీ అయితే ఇద్దరింటికి వచ్చిన తర్వాత మళ్ళీ భర్త ఆగి పడుకుంటాడు. బట్టలు ఉతకాలన్నా, ఇల్లు ఉకాలన్నా, ఇంకేం అంట్లు తోమాలన్నా మళ్ళీ అమ్మాయి చేయాల్సింది. వాళ్ళకాడ వివక్షత ఉంది కానీ మనకాడ వివక్షత లేదు. మనం సమానత్వానికి మారుపేరు లాంటి వాళ్ళు చేస్తుంటారు. ఇళ్ళంతా తక్కువ కులాల్లో ఇళ్ళల్లో తింటారు. అసలు మనం బట్టలు ఉతికి వాడు సర్వీస్ ఇచ్చి అందరూ తిన్నటువంటి కుటుంబం కదా మంది. మనకన్నా సమానత్వంగా ఎవరు చూస్తారు? అసలు అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా ఇలా ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ అడ్వాన్స్గానే మనం ఆ రంగాల్లో మనోళ్ళు ఆ కమిటీకి సహకరించండి. రేపు పొద్దున్న కల్తీ మీద నియంత్రణ లేదు, అధిక ధరల మీద నియంత్రణ లేదు. ఇంకా చెప్పాలంటే అవినీతికి అంతే లేదు. ఈ ప్రక్షాళన చేస్తారా ఈ రాజకీయ నాయకులు, సోపాలు రాజకీయ నాయకులు, అగ్రవర్ణాలు అంటే ఏం చేస్తారంటే ఏమి చేయలేని పరిస్థితి. ఇంకా పెంచుతున్నారు, పెరుగుతున్నాయి. దీన్ని కూడా మల్లెమైనటువంటి బట్టల్ని మనం ఎట్లయితే శుభ్రం చేసి ఇళ్ళకి పంపిస్తున్నామో అదే పద్ధతిలో మీరు రానున్న కాలంలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. ఎదిగిన తర్వాత ఈ పట్టినటువంటి ఈ అవినీతి కంపెనీ లేదంటే ఈ కల్తీ కంపెనీ లేదా ఈ అధిక ధరల్ని నియంత్రించే దాంట్లో కూడా మనం పాత్రధారులు కావాలని చెప్పి ఆ రకంగా మనం ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా మీకు నియోజకవర్గం స్థాయి సమావేశం ఏనాడైతే పెడతామో ఆనాడే, అంటే 2 సమావేశాలు అయిపోతే నియోజకవర్గ స్థాయి సమావేశం పెడతాం. ఈ సమావేశం పెట్టిన తర్వాత జిల్లా కూడా కన్వీనర్ని అడా కమిటీని వేసి దాన్ని కూడా దాంతో మరింత ముందుకు తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేద్దాం. తిరుగుతారు, చాలామంది తిరుగుతున్నారు సంఘం పేరు మీద బతుకోలు, సంఘం పేరు మీద క్యాలెండర్ల బ్యాచీలు ఉన్నాయి, రకరకాల బ్యాచీలు ఉన్నాయి. మీరు ఎవరికి పైసలు ఇవ్వకండి దయచేసి. వాళ్ళు ఏదైనా ఉంటే మీకు ఏదైనా సాయం చేయడానికి రమ్మానండి. మీకు ఎక్కడన్నా ఏదన్నా అయింది అంటే మాకు తెలియజేయండి, మేము నిలబడతాం. మీరు ఎవరు రాజకీయ నాయకులు ఉంటారు, మనకు ఏదో రాజకీయ పార్టీ ఉంటుంది, రాజకీయ నాయకుడు కూడా ఉంటాడు. మేము కూడా అండగా నిలబడతాం, అక్కడికి వచ్చి నిలబడతాం, ఆ సమస్యను సాల్వ్ చేస్తాం. చాలా విషయాలు అవి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు పొద్దుపోతే మేము చేసినాయి అని చెప్తే అవి డబ్బా కొట్టుకున్నట్టు కూడా ఉంటుంది, అవసరం కూడా లేదు. ఆ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ చేసిన మాకు తెలుస్తుంది, యాడికి పోదు అది. మా సిద్ధరామలన్న కూడా అడుగడుగున ఈ కార్యక్రమంలో రేగల సిద్ధరామలన్న, నరసింహరావు, మా వెంకటరమణ అడుగడుగున అండగా నిలబడ్డారు ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కొడగల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రానున్న కాలంలో ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దానికోసం మీరందరూ కూడా మాకు సహకరిస్తే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. దుంపటి వీరేంకటిని పరిచయం కాల్చుగా కోరుతున్నాం. దుంపటి వీరేంకటి తీసుకురాను. మన దుంపటి మా ఖమ్మం కార్పొరేషన్ కన్వీనర్ కడతాల నరసరావు గారు ఈరోజు మన 1 టౌన్ కమిటీ అడక్ కమిటీ మెంబర్స్ని అనౌన్స్మెంట్ చేసి, అలాగే ఎవరెవరు ఏ పదవిలో నిలబడ్డారో వారందరికీ కూడా వారి పేరుని చదివినిపించాలని కోరుకుంటున్నాను. ఆత్మహత్య డాక్టర్ గారు ప్లీజ్ కమ్. డాక్టర్ ఒక్కటే నిమిషం, 5 నిమిషాలు డాక్టర్ గారు రండి, వచ్చి మీ విషయాలు కూడా చెప్పండి. ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం ఆరోగ్య రీత్యా చాలా సమస్యలు ఉంటాయి. నడుము నొప్పులు కనుక బాగా బట్టలకి ఇస్త్రీ చేస్తారు. వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పు డాక్టర్ గారు, చాలా బాగుండాలి. పైసలు లేకుండా
మొదటిగా మన ఖమ్మం పట్టణంలో ఇచ్చేసినటువంటి రజక రాష్ట్ర నాయకులకి, అదేవిధంగా జిల్లా నాయకులకి, డివిజన్ నాయకులకి, కూడి వచ్చినటువంటి మన రజక బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. రజక సంఘం మీటింగ్ అనే విషయం నాకు తెలియదు. రజకులు చేసేటువంటి శ్రమల గురించి పెద్దలు మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా విన్నట్లు అనిపిస్తుంది. చూడలేదు ఎప్పుడు, కానీ విన్నా. నేను వింటేనే దాన్ని నా హృదయ ఘోష అనిపిస్తుంది. ఆ చాకరీ నిజంగా ఎవరు చేయరు. అట్టి చాకరీ చేసేటువంటి రజకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. ఈ శ్రమలో ఎక్కువగా కష్టపడేటువంటి కుల బిడ్డలుగా చెప్పినటువంటి పెద్దలు కూడా నా ధన్యవాదాలు. ఈ చైతన్యాన్ని తీసుకురావడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఫస్ట్ ఏది చేయాలన్నా మనకు కావాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా చేయగలం. అట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే నిమిత్తమై ఎంతోమంది మందులు, మెడిసిన్ అనేటువంటిది వాడి ఆ వచ్చినటువంటి వ్యాధిని లోపల మెడిసిన్ ద్వారా ద్వాయటం వలన అనేక రోగాలు, షుగరు, బీపీ, ఇంకా పలు విధాలుగా హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, అటు ఉన్నటువంటి డ్రగ్ థైరాయిడ్ను బట్టి అట్లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా బాధపడేటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే బొక్కలు, ప్రత్యేకంగా ఎముకల ప్రాబ్లం ప్రత్యేకంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ బోన్స్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయా అంటే ఉప్పు, చక్కెర, యూరియా తినేదంతా మనం ఉప్పు, చక్కెర, యూరియా ఈ మూడు బోన్స్ మీదనే ఎఫెక్ట్ చూపెడతా ఉన్నాయి. ఆ మూడు ప్రత్యేకంగా బోన్స్ మీద ఎఫెక్ట్ చూపెడతా ఉన్నాయి. ఆ మూడు అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కానీ అమ్మ, ఈ మందులు లేకోకుండా ఓన్లీ చేతులతో బోన్ అలైన్మెంటు, స్పైనల్ అలైన్మెంటు, ఆక్యుపంచర్ అనేటువంటి ట్రీట్మెంటు మన ఖమ్మం పట్టణంలో ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. ఆల్మైటీ ఆక్యుపంచర్ హీలింగ్ సెంటర్. ఇది ఖమ్మం పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మేమే హాస్పిటల్ పెట్టాం. ప్రత్యేకంగా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఆ సర్వీసు ఏదుందో ఛార్జ్ ఇచ్చేస్తే ఎలాంటి ఫీజు లేకుండా సర్వీస్ చేయడానికి నేను రెడీ. మీరు నడువు నొప్పి ఉన్నా, మోకాలు నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా, అది ఓన్లీ న్యాచురల్గా ఎలాంటి మందు లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్రే లేకుండా నేను ప్రత్యేకంగా ఆక్యుపంచర్ పాయింట్స్ వచ్చి దాన్ని గుర్తించి, అదేవిధంగా ఆ గుర్తించినటువంటి వ్యాధి ఏది ఉన్నదో ఎలాంటి మందులు లేకుండా ఒక 15 రోజులు టైం ఇస్తే నడువు నొప్పి ఏ విధంగా ఉండని నేను తగ్గించే బాధ్యత నాది. మోకాలు నొప్పి ఎన్ని సంవత్సరాల నుంచైనా ఉండని దాన్ని తగ్గించే బాధ్యత నాది. ఒక 15 రోజులు టైం లేదు. చెప్పగానే వెంటనే పోవటానికి వేసేది మందు కాదు, అది న్యాచురల్గా చేసేటువంటి ట్రీట్మెంట్ కాబట్టి, అది న్యాచురల్గా చేస్తేనే తగ్గిద్ది. కాబట్టి మెకానికల్ ప్రాబ్లం మెకానికల్గా చేస్తేనే తగ్గిద్ది. ఎన్ని మందులు వాడినా, ఏం ఆపరేషన్ చేసినా 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే ఉండదు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాధ స్టార్ట్ అవుతుంది. నడువు నొప్పితో, మోకాలు నొప్పితో, మెడ నొప్పితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అటు బాధలోంచి బయటికి రావాలంటే అది మెకానికల్గా చేయాలా. మెకానికల్ చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 100% నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆ నొప్పులు ఏవైతున్నాయో 15 రోజులు తగ్గించకుండా నాకు మళ్ళీ వచ్చి నన్ను ఛాలెంజ్గా మీరు బలంగా అడగవచ్చు, ఏమైంది ఛాలెంజ్ చేసి చెప్పినా తగ్గలేదని. అట్టి బాధతో ఎవరు బాధపడ్డా రండి, ఓపీపీ తీసుకోకుండా ఛార్జీ తీసుకొని 15 రోజులను రిలీజ్ చేసి పంపించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏనుగుల సుభద్ర గారు, మా అత్తగారు ఏనుగుల సుభద్ర గారు, శ్రీనివాస్ గారు, ఏనుగుల సుభద్ర గారు, చట్టూరు రజిత, ఎవరైనా మహిళలు ఉంటే మాట్లాడాలంటే విజయ్, అరుణ గారు ఎవరైనా ఉంటే, బాబులక్ష్మి గారు మాట్లాడాలంటే మాట్లాడండి. మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ గంటాల రంగరావు గారిని, వాళ్ళ పేర్లందరినీ చదవండి. వాళ్ళంతా స్టేజ్ ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఖమ్మం టౌన్
ఈ రోజున ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సమావేశంలో మనం ఎన్నుకున్నటువంటి కమిటీ సభ్యుల పేర్లు చదువుతాను. సభ్యులు ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి వన్ టౌన్ ప్రాంతం అంటే వైఎస్ఆర్ కాలనీ, గోపాలపురం, ఎల్బీ నగర్, పుట్టకోట, రుద్రమకోట, అల్లీపురం, కొత్తగూడెం, దంస్లాపురం, ముస్తాఫానగర్, సమ్మానీ నగర్, ఇటు మన చెరువు బజారు, రామాలయం, ఇదంతా కలిపి మనం వన్ టౌన్గా అనుకున్నాం. ఈ వన్ టౌన్కి కన్వీనర్గా కమిటీ సభ్యుడిగా గోలి రామారావుని, ఈ యొక్క కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా మిట్టపల్లి శంకర్ గారిని జగ్గుల లక్ష్మయ్య అన్న గారు, రసిక పెద్దలందరూ ప్రతిపాదించారు. కాబట్టి మిట్టపల్లి శంకర్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతే కదా. అలానే ఈ యొక్క వన్ టౌన్ కమిటీ అధ్యక్షులుగా శ్రీ గోలి రామారావు గారిని రసిక పెద్దలందరూ నిర్ణయించారు. గోలి రామారావు గారిని అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే వన్ టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తెనాలి వీరబాబు గారిని రసిక పెద్దలందరూ కలిసి నిర్ణయించారు. వీరబాబు గారిని అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే వన్ టౌన్ కమిటీ ఉపాధ్యక్షులుగా కాకుల హారం నరసింహ గారిని ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే చిక్కుళ్ళ వెంకటేష్ గారిని వేదిక ముందుకు వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఉపాధ్యక్షులుగా ఒట్టికోట దర్గయ్య గారిని నియమించారు రసిక పెద్దలు. దర్గయ్య గారిని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. కోశాధికారిగా కొత్తపల్లి రమేష్ గారిని రసిక కమిటీ నిర్ణయించింది. కాబట్టి కొత్తపల్లి రమేష్ గారిని ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే జొన్నలగడ్డ వెంకటేష్ గారిని ప్రచార కార్యదర్శిగా నియమించడం జరిగింది. జొన్నలగడ్డ వెంకటేష్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే పగిలపల్లి రామకృష్ణ గారు కూడా వేదిక ముందుకు వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. పంతంగి వెంకన్న గారిని సహాయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. పంతంగి వెంకన్న గారిని వేదిక ముందుకు వచ్చి సభ్యులకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే మాచర్ల యాలాద్రి గారిని ఉపాధ్యక్షులుగా సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. యాలాద్రి గారిని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే భువనగిరి ఉపేందర్ గారిని సహాయ కార్యదర్శిగా నియమించడం జరిగింది. భువనగిరి ఉపేందర్ గారు ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే చిక్కుళ్ళ వెంకటేష్ నాని గారిని సహాయ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. నాని గారు ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఏమంటే నాని గారు రావాలి. తర్వాత తుపాకుల సతీష్ గారిని ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము. గొల్లపూడి రమాదేవి గారిని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. రమాదేవి గారు. తర్వాత చింతల రేణుక గారిని కూడా వన్ టౌన్ కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. రేణుక గారు ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే యువజన విభాగంలో పగిళ్ళ పవన్, పంతంగి రమేష్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. జీడిమెట్ల పవన్, పడిగల పవన్, తర్వాత రేగల్ల గోపి, కాంపాటి నరసింహ వీళ్ళందరినీ కూడా వేదిక ముందుకు రావాల్సింది కోరుతున్నాం. పగిలపల్లి రాజు గారు, పగిల నరేష్ గారు, పగిలపల్లి శ్రీను గారు, నెల్లుట్ల కొండల గారు, నెల్లుట్ల ఆనంద్ గారు, నెల్లుట్ల సతీష్ గారు, జీడిమెట్ల రాంబాబు గారు, జీడిమెట్ల చిన్నా గారు, జీడిమెట్ల వెంకన్న గారు, పగిళ్ళ రవి గారు, గొల్లపల్లి అరుణ్ కుమార్ గారు, జీడిమెట్ల పవన్ గారు, గొల్లపూడి రాజు గారు, మిట్టపల్లి గణేష్ గారు. ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో ఒక కాంబో ప్యాక్ లాగా వన్ టౌన్ కమిటీని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మీ అందరి యొక్క హర్షధ్వానాలతో ఈ కమిటీని ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. జై రజక, జై రజక. అలానే వన్ టౌన్ రజక సంఘం యొక్క ఇప్పుడు రజక యూత్ కమిటీని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. యూత్ కమిటీకి సంబంధించి మిట్టపల్లి గణేష్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మిట్టపల్లి గణేష్ గారిని వచ్చి ఇక్కడ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. మిట్టపల్లి గణేష్ గారు. అట్లనే
రజక యువజన విభాగం అధ్యక్షులుగా చిక్కుళ్ళ వెంకటేష్ నాని గారిని అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది. నాని గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అలానే భువనగిరి ఉపేందర్ గారిని ఉపాధ్యక్షులుగా యువజన విభాగం ఎంపిక చేయడం జరిగింది. అలానే పగిళ్ళ పవన్ని సహాయ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. పగిళ్ళపల్లి రాజు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేయడం జరిగింది. దయచేసి పగిళ్ళ రాజు గారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే రేగళ్ళ రవీందర్ గారు తుపాకుల నాగేందర్ని సహాయ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. ఒట్టికోట అప్పారావు గారిని ఉపాధ్యక్షులుగా, కాంపాటి జిత్తు గారిని ఉపాధ్యక్షులుగా, చిక్కుల కిరణ్ గారిని కార్యదర్శిగా, తుపాకుల సతీష్ గారిని సహాయ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క యువజన విభాగం సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది అక్కడ భోజనాల ఏర్పాటు కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు. తర్వాత 1 టౌన్కి సంబంధించినటువంటి మహిళా కమిటీలో మామిడాల నాగరత్నం గారిని గౌరవ అధ్యక్షురాలుగా రజక సంఘం ఎంపిక చేయడం జరిగింది. ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే చింతల రేణుక గారిని అధ్యక్షులుగా, గొల్లపూడి రమాదేవి గారిని కార్యదర్శిగా, అక్కని పడిగల కృష్ణవేణి అక్కని వర్కింగ్ ప్రెసిడెంట్గా, అట్లానే జూపల్లి అరుణ గారిని ఉపాధ్యక్షురాలిగా, కుమ్మరికుంట్ల ఉమా గారిని సహాయ కార్యదర్శిగా, రేగల రేణుక గారిని కోశాధికారిగా, కొత్తపల్లి విజయ గారిని కూడా సహాయ కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి వేదిక మీద నుంచి అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కమిటీని అందరూ ఆమోదించినట్టుగా మీరు అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో నిలబడి చప్పట్లతో అందరికీ మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అనంతరం అందరికీ ప్రతిపాదన చేసినటువంటి రజక కమిటీ, 1 టౌన్ ఏరియా, అలాగే మహిళా కమిటీ, యువజన కమిటీ మీ అందరికీ ఆమోదం అయితే ఒక్కసారి గట్టిగా మీ హర్షధ్వనాల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఫీల్ అయితే కొడుతున్నారా, లేకపోతే మీరు ఫీల్ కొడుతున్నారా? మీరేం ఫీల్ కాకపోతే మేము అట్లా ఫీల్ కా అందరూ కొట్టాలి, 2 చేతులు అందరూ కొట్టాలి. ముఖ్యంగా ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెరువు బజార్లో ఉన్నటువంటి రజక సోదరులకి, అట్లానే మన యువజన విభాగానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా భోజనానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ అందరూ భోజనాల కార్యక్రమం ఇక్కడ మన రజక బజార్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనాలు సంఘం